స్ట్రైట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ రాబట్టేటువంటి ప్రయత్నమే స్ట్రైట్ టాక్. ప్రస్తుతం మనతో ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మాలకొండయ్య, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అడుసుమిల్లి శ్రీనివాసరావు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ శరత్ కుమార్, జనసేన అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఒక హాట్ టాపిక్. ఎప్పటికప్పుడే ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన రోడ్డు మీదకు వచ్చినప్పుడు చేసినటువంటి ప్రసంగాలు ఆటోమేటిక్గా ఒక కలకలం రేపుతూ ఉంటాయి, యువతని ఉర్రూతలోగిస్తూ ఉంటాయి. ఆ యువతకి తన ఒక రకంగా ఇన్స్పిరేషన్. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలు రాజకీయంగా డిబేట్కి కారణమవుతుంటాయి. గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో జట్టు కట్టడం, ఆ తర్వాత తెలుగుదేశం నుండి బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శించడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నా లక్ష్యం, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కానివ్వబోను అని ప్రకటనలు చేయటం, మరోవైపున కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీతో కలిపి పొత్తుతో గత ఎన్నికలకు వెళ్ళడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించి అప్పటిదాకా ఉన్నటువంటి పక్షాన్ని పక్కన పెట్టడం. ఈ మొత్తం వ్యవహారంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నానంటూ మొన్ననే ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చారు. ఎప్పుడు ఏ ఎత్తు మార్చాలో నాకు తెలుసు అంటూ. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రాజకీయానికి సంబంధించి ఒక కీలక మలుపు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విభజితం అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా దెబ్బతింటూ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతున్న దశలో తెలుగుదేశం నేతలలో ఒక వర్గం టీఆర్ఎస్కి వెళ్తే మరొక వర్గం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన వారే కావడం, అలాగే తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన సీతక్క లాంటి వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ అక్కడ తెలుగుదేశం ముద్ర కాంగ్రెస్ మీద స్పష్టంగా ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ని తాజాగా వీళ్ళిద్దరూ ప్రశంసిస్తూ చేసినటువంటి ప్రసంగాలు, అది రిపబ్లిక్ సినిమాకి సంబంధించినటువంటి విజయోత్సవంలో చేసిన ప్రసంగాలు ప్రధానమైనటువంటి సంచలనాత్మకమైన అంశాలని. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎత్తులు వేస్తాననటం, అదే సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పవన్ని ఆశిస్తోందా, పవన్ కళ్యాణ్ కొత్త ఎత్తులలో భాగంగా వైపున భారతీయ జనతా పార్టీతో దూరం అయ్యే ప్రక్రియ కనబడుతోంది. అందులో భాగమే బద్వేలు ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ బరిలో ఉంటున్నటువంటి పరిస్థితి, జనసేన వద్దని చెప్పిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో రాబోయేటువంటి రాజకీయాలలో ఆంధ్ర తెలంగాణలలో కొత్త ఎత్తుతో వెళ్ళబోతూ ఉన్నారా? ఇదే ప్రస్తుతం సందేహానికి తావిచ్చినటువంటి అంశం. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పవన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ గారు ఏమంటారు? శ్రీనివాసరావు గారు మ్యూట్లో ఉన్నారు. మీది మ్యూట్లో ఉందండి, ఒక్కసారి లైన్ చేయండి. శ్రీనివాసరావు గారు వినబడుతోందా? హలో హలో వినిపిస్తుందండి. శ్రీనివాసరావు గారు చెప్పండి. నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రాజకీయ పక్షాలు కాంగ్రెస్కి కానీ తెలుగుదేశానికి కానీ బీజేపీ కన్నా ఎవరికైనా సరే ఆయన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఆయన పట్ల ప్రజల్లో ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది. అయితే ఆయన అడుగులు కొంచెం తడబడవచ్చు, కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసి ఉండొచ్చు ఆయన. కానీ కాంగ్రెస్ కోరుకోవటంలో తప్పు లేదు. తెలుగుదేశం అయితే కేడర్ కింద స్థాయిలో కలిసి పనిచేశారు, జనసేన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించిన నాయకులు కొంతమంది కొన్ని జిల్లాల్లో, జనసేనతో పొత్తు కోసం వాళ్ళు కొంచెం ముందుగానే మాట్లాడారు. అయితే జనసేన కేడరు టీడీపీతోటి కలిసి వెళ్తే బాగుంటున్నటువంటి అభిప్రాయం చాలా చోట్ల వినిపించింది. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా కొన్ని జిల్లాల్లో జనసేనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావించిన రేవంత్ రెడ్డి గారు, సీతక్క లేకపోతే కాంగ్రెసు
జనసేన వైపు చూస్తున్నారా, జనసేన తనతో కలుపుకోవడానికి చూస్తున్నారా, పవన్ కళ్యాణ్ వైపు కొంచెం సానుకూలంగా ఉన్నారా, ఆయనతో కలిసి వెళ్తే బాగుంటుందా అనేటువంటి విషయంలో ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో చాలా చతురుడు. ఎందుకంటే టీడీపీని విడిచి వచ్చిన ఇంగువ కట్టిన గుడ్డలాగా ఆయనకి తెలుగుదేశం వాసన, తెలుగుదేశం అభిమానులు ఆయన వెంటే ఉంచుకున్నాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినా ఈ రిపబ్లిక్ సినిమాల్ని కొంచెం ప్రశంసించడం ద్వారా అయితే నిజంగా ఇంటెన్షన్గా చేసి ఉండకపోవచ్చు, నిజంగానే సినిమా పట్ల ఆయన అభిప్రాయాన్ని తెలిసి ఉండొచ్చు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని లేదా మెగా ఫ్యామిలీ అభిమానుల్ని కొంతమంది తన వైపు తిప్పుకోవడం కోసం మాట్లాడి ఉండొచ్చు. అలాగే ఇంకొక అంశం కూడా, పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా బిగ్ బాస్ కుట్రలేం లేకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వైరం కనిపిస్తుంది. అలాగే టీఆర్ఎస్ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి స్నేహం అందరికీ బహిరంగ రహస్యం. అది అంచేత ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే బహుశా రాబోయే రోజుల్లో అది ఆయన బీజేపీకి దూరంగా జరగచ్చు అని నా అభిప్రాయం. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన బహిరంగంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయినా కాంగ్రెస్ వైపు వాళ్ళ శ్రేణుల్ని సమాయత్తం చేయొచ్చు అని నా అభిప్రాయం. రైట్, మంచి పాయింట్ అండి. మీరేమంటారు శరత్ కుమార్ గారు? జనసేన అసలు స్టాండ్ ఏంటి ఈ రెండు చోట్ల? ముందుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సో ఈ విశ్లేషకులు కొన్ని పాయింట్స్ వరకు కరెక్ట్గానే చెప్పారండి. కాకపోతే ఏంటంటే మేబీ ఏ పార్టీ, మా నాయకుడు ప్రజలలో చాలా విపరీతమైన అభిమానం సినిమా నటుడి కింద ఉన్నారు కాబట్టి, లేకపోతే అట్రాక్షన్ అనేది ఉంది కాబట్టి, క్రేజ్ అనేది ఉంది కాబట్టి, ఆ విధంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మమ్మల్ని ఉండాలని మేబీ వాళ్ళతో కలిసి వర్క్ చేయాలనే ఉద్దేశం స్పెసిఫై చేయడంలో తప్పులేదండి. బట్ వాస్తవానికి వస్తే కనుక మేము భారతీయ జనతా పార్టీతో క్లియర్ స్టాండ్తో పొత్తులో ఉన్నాము. అది మా అధినేత గారు కానీ లేకపోతే మా నాయకులు కానీ మేమందరం కానీ ప్రతిసారి క్లియర్గా చెప్పేదేనండి. మేబీ విశ్లేషకులు వచ్చినప్పుడు ఆయన అన్నారు టీడీపీ శ్రేణులు లోయర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు జనసేనతో కలిసి వర్క్ చేస్తున్నారు, అది ఉండొచ్చు అన్నారు. మేబీ అది ఎక్కడైనా రేర్గా ఒక గ్రామాల్లో 1-2 గ్రామాల్లో ఏమన్నా ఉందేమో నాకు తెలియదు కానీ, బట్ వాస్తవానికి క్లియర్గా మా పార్టీ స్టాండ్ అని నేను చెప్తున్నానండి. మేము బీజేపీతోనే పొత్తులో ఉన్నాము, బీజేపీతోనే మేము యాక్టివిటీ ఫర్దర్ స్టెప్స్ అనేది వేస్తాం. అన్లెస్ అంటిల్ మా అధినేత గారు చెప్తే వరకు తప్పితే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కింద మీరు కన్సిడర్ చేయాలి సార్. అలాగే టీడీపీతో మాకు ఎటువంటి రిలేషన్ కానీ, అది లోయర్ క్యాడర్ కానీ లేకపోతే కనుక ఫ్రెండ్షిప్ అనేది ఎవరితోనైనా ఎక్కడైనా ఉండొచ్చు సార్. ఎందుకంటే కేసీఆర్ గారు పుట్టినరోజు వచ్చినప్పుడు చెప్తారు, జగన్ గారు పుట్టినరోజు వచ్చినప్పుడు చెప్తారు, అలాగే మంచి వాళ్ళు పెద్దవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ టీవీ ఓనర్ గారు పుట్టినరోజు వచ్చినప్పుడు మనం చెప్తాం. ఎందుకంటే బర్త్డే విషెస్ అటువంటి చెప్పడంలో తప్పు లేదు సార్. సో అంతే తప్పితే ఇక్కడ అటు టీఆర్ఎస్తో కానీ లేకపోతే ఇటు వైసీపీతో కానీ మాకు ఎప్పుడూ కూడా ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా క్లియర్గా తప్పు జరిగితే కనుక మేము బయట పెట్టడానికే లేకపోతే బయట పెట్టి దానికోసం పోరాటం చేయడానికి మేము ఉంటాం సార్. సో అలాగే మీరు ఇప్పుడు ఒకటి మేము ఎలియన్స్లో ఉన్నప్పుడు ముందుగా 1-2 పార్టీలతో ఉన్న మాట వాస్తవమే. అది ప్రాపర్ ప్లానింగ్ అనేది మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన దాంట్లోనే ఆయన అదే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళారు. కొన్నిసార్లు ప్లస్ మైనస్, ఎందుకంటే 2014లో ఉన్నప్పుడు అంటే బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దాని ఇంపార్టెన్స్ అనేది లేకపోతే ఒక స్పెషల్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కావాలనే ఉద్దేశంతో వచ్చారు. ఆ రోజు టీడీపీకి వేశారు. తర్వాత నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే వైఎస్ఆర్సీపీకి ఇచ్చున్నారు. అంతే తప్పితే మేము ఎలియన్స్ వేరే వాళ్ళతో ఉన్నాము లేకపోతే కనుక అప్పుడు సిపిఐ-సిపిఎంతో ఉండి సడన్గా మేము ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మేము బీజేపీతో వెళ్ళాము అనే పాయింట్ ఏంటంటే, ఓకే మాకు సబ్సీక్వెంట్గా జరుగుతున్న పరిణామాల ద్వారా మా పార్టీలో ఉన్న క్యాడర్ కానీ లేకపోతే కనుక లోయర్ మేబీ మెయిన్ కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్న తరుణంలో
మాకంటూ స్టాండర్డ్ గా ఒక సపోర్ట్ అనేది బీజేపీ అనేది ముందు నుంచి మాకు ప్రధాని మోడీ గారికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మంచి అసోసియేషన్ ఉండడం వల్ల ఒకనొక టైంలో చర్చలు జరిగినప్పుడు ఖచ్చితంగా బీజేపీతో వెళ్ళాలని మేము డిసైడ్ చేసుకున్నాం సార్. అలాగే ఇప్పుడు బద్వేలు అంటారా, క్లియర్ గా ఒక మాట బద్వేలులో వచ్చినప్పుడు మా అధినేత మేము అందరూ సోము వీర్రాజు గారితో కలిపి మా పార్టీ అధినేతలు అందరూ కలిపి మాట్లాడుకున్న తర్వాత మేము ఒక డెసిషన్కి వచ్చాం సార్. ఎందుకంటే ఆ కుటుంబంలో అది ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ సార్. ఆ కుటుంబంలో అనుకోని పరిస్థితుల్లో అనారోగ్య కారణాల వల్ల అక్కడ ఉన్న స్టాండింగ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయిన పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోనే ఫ్యామిలీకి ఇచ్చారు కాబట్టి మేము దాన్ని ఆహ్వానిస్తూ దాని నుంచి సైడ్ అయ్యాం తప్పితే ప్రత్యేకంగా జనసేన పోటీ చేయట్లేదు మేము చెప్పాము. ఓన్లీ రీజన్ కూడా క్లియర్ గా స్పెసిఫై చేసి మేము స్టాండ్ తీసుకున్నాం సార్. ఇంకా మా మిత్రపక్షం బీజేపీ అంటారా, ఎందుకంటే అది దేశ మొత్తం మీద ఉన్న పార్టీ వాళ్ళ అధినాయకత్వం తీసుకున్న డెసిషన్ బట్టి ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావడంలో ఉంటుంది. అలాగే మా కోఆర్డినేషన్ కమిటీస్ ఉన్నాయి బీజేపీకి జనసేనకి. ఖచ్చితంగా మేము వాళ్ళని అసోసియేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక పోటీ చెయ్యమని మేము క్లియర్ గా స్టాండ్ తీసుకున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా బీజేపీ నుంచి సపోర్ట్ కావాలంటే కనుక మా లోకల్ పీపుల్ అందరూ కూడా మా కోఆర్డినేషన్ కమిటీస్ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సార్. ఎందుకంటే మేము క్లియర్ గా బీజేపీతోనే మేము పొత్తుతో ఉన్నాము. ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా, ప్రజలు ఏమనుకున్నా సరే, లేకపోతే కనుక సైడ్ ఉన్న నాయకులు ఎవరైతే కనుక లేకపోతే పక్కన పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మా స్టాండ్, మాకున్న ఇన్పుట్స్, మా స్ట్రాటజీ ప్రకారం మేము బీజేపీతో తప్పితే ఏ పార్టీతో కూడా ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో లేము, టీడీపీతో అస్సలు పొత్తులో లేము. ఇది క్లియర్ స్టాండ్ సార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోరు అని మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ లో, నేను అమెరికా వెళ్ళాను, నాకు అక్కడ ఫ్రీ టైం దొరికినప్పుడు నేను రిపబ్లిక్ అనే మూవీ అన్ని చూశాను, అది కనుక చాలా బాగుంది, యువతలో కావాల్సిన పాయింట్స్ గాలం వేస్తున్నారు, అందులో డౌట్ లేదు అక్కడ. అదే ఒకటి సార్, యువత ఓరియంటేషన్ లో ఆయన చెప్పారు. నెహ్రూ గారి దగ్గర నుంచి ఆయన హిస్టారిక్ గా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏంటంటే సార్, పార్టీలు రిపబ్లిక్ అనేది లేకపోతే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంబంధించింది సార్. ఆ సినిమా నేను చూడలేదు కానీ ఈ రోజుకి, బట్ ఆ సినిమాలో మాత్రం సామాజిక అంశము కొల్లేరు లేకుగా లేకపోతే రిలేటెడ్ ఓరియంటేషన్ లో తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజుల్లో యువత చల్లకొచ్చి ముంత దాచడం అనేది అవసరం లేదు. బేసిక్గా పాయింట్ ఏంటంటే, రిపబ్లిక్ సినిమా లాంటి సందేశాత్మక సినిమాలు కొన్ని వేలు వచ్చినాయి. అప్పుడెప్పుడు మాట్లాడినటువంటి రేవంత్ గారు ఇప్పుడు మాట్లాడారంటే మీకు గాలం వేస్తున్నారు. సీతక్క గారంటే రేవంత్ గారికి ఆత్మీయురాలు, ప్లస్ పార్టీలో వీళ్ళిద్దరూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళు, లేదా ఆయన కన్ను అయితే ఈవిడ రైట్ హ్యాండ్ లాంటిది, వాళ్ళిద్దరూ పొగిడారు అంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మీరు చెప్పినటువంటి విధంగానే తెలుగుదేశం మీరు బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ బద్వేలు విషయంలో బీజేపీ మిమ్మల్ని పోటీ చేయమంటే మేము చెయ్యము అనేటువంటి కాన్సెప్ట్ పోయి డైరెక్ట్గా మీ దోవను మీరు అనౌన్స్ చేసేసారు, ఏది మేము పోటీ చేయట్లేదని. బీజేపీనేమో పోటీ చేస్తానంటుంది. అంటే ఒక గ్యాప్ వచ్చింది అక్కడ. ఎప్పుడు బంధాలు ఉన్నటువంటి సందర్భంలో అట్లా ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళకి ఉండదు, పొత్తు అనేది ఉంటుందనే చెప్తున్నారు, కానీ అది అలాంటి విచిత్ర పొత్తు అనే అంటారు దాన్ని. ఇప్పుడు ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ మీరు అన్నారు 1 గ్రామమో 2 గ్రామమో అని, కాదండి, దాదాపుగా 8 మండలాలలో ఎంపీటీసీలకి కలిసి పోటీ చేశారు. 2 మండలాలలో ఎంపీపీ మీకు అవకాశం వచ్చి, అంటే మీకు ఎంపీటీసీలు ఎక్కువ వచ్చి మీకు వచ్చిన చోట వాళ్ళని ఎంపీపీగా చేశారు. అట్లాగే మిగతా చోట్ల మీకు తక్కువ ఉన్న చోట కూడా వాళ్ళకే చేశారు. అంటే తెలుగుదేశం పార్టీని అక్కడ ఎంపీపీలుగా చేయించారు. దట్ మీన్స్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో అదేదో ఒకటి అక్కడ అరవ కాదు, ఓవరాల్గా 8 చోట్ల జరిగింది. అందులో క్లియర్గా మీ హస్తం ఉంది. ఇంకోవైపున బీజేపీ వల్ల మేము లాస్ అయ్యామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు పక్కన ఇది జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో మీ బంధం కలకాలం ఉంటుందని నమ్మమంటారా, లేకపోతే ఇది కేవలం అవసరాన్ని బట్టడే? మొన్న అన్నట్టుగా ఏ క్షణంలో ఏ వ్యూహం వేయాలో నాకు తెలుసు అన్నారు కాబట్టి అందులో భాగంగా ప్రస్తుతానికి ఇలా ఉండి ఎలక్షన్స్ అప్పుడు అటుకి మారుతారని చెప్పడమా? సార్ క్లియర్గా సార్ నేను చెప్తున్నాను సాయి గారు, ఓకే మీరు చెప్పింది ఏంటంటే అక్కడ మేబీ తెలంగాణలో వాళ్ళు గేలం వేస్తున్నారా వేయట్లేదు అనేది అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఎందుకంటే మంచిగా చెప్పారు, దాన్ని మనం ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చెప్పిన దగ్గర కొన్ని మండలాల్లో అసోసియేట్ అయ్యి చేస్తున్నారంటే నిజంగా ఆ లోకల్ సిచ్యువేషన్లో ప్రభుత్వం పైన విపరీతమైన అపోజిషన్ ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా వచ్చి మాకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. నిజంగా 1-2 సిచ్యువేషన్లో ఉంటాయి. సపోర్ట్ చేయలేదండి,
సార్ అంతే అంతే మీ తప్పితే వాళ్ళు వాళ్ళని మేము ఎంపీపీని చేశారు, అంటే కలిసి పోటీ చేశారు. సార్ గ్రామాలు అంటే కనుక లోకల్ సిచ్యువేషన్స్, లోకల్ డిపెండెన్సీస్. గ్రామం వేరండి, పంచాయతీ నేను అనను, దానికి సింబల్తో ఉండదు. సింబల్తో ఉండే చోట అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? కరెక్ట్ సార్, అదే సార్, సింబల్ తో కూడా జరిగినప్పుడు అసోసియేట్ చేశారంటే కనుక ఆ ఉన్న లోకల్ సిచ్యువేషన్ లో ఎక్కడైనా సరే 1-2 జరిగింది తప్పితే అది అంటే రేపు పొద్దున అట్లాగే లోకల్ సీట్స్ అలాగే సార్, పక్కన ఉన్న ఒక పొత్తు ధర్మం అనేది అంటారా దాన్నప్పుడు? లోకల్ సిచ్యువేషన్ బట్టి అంటే రేపు పొద్దున కూడా లోకల్ సిచ్యువేషన్ బట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ మిమ్మల్ని అడుగుతోంది, లోకల్ సిచ్యువేషన్ బట్టి అక్కడ కాంగ్రెస్తో, ఇక్కడ తెలుగుదేశం మిమ్మల్ని అడుగుతుంది, లోకల్ సిచ్యువేషన్ బట్టి మీ ఓట్లు వాళ్ళకి కావాలనుకుంటుంది. ఈ రెండు కూడా చేసేస్తారా? కాదు సార్, సాయి గారు మీరు చెప్పారు ఒక 8 మండలాల్లో సుమారుగా ఇటువంటి జరిగిందని మీరు చెప్పారు క్లియర్ గా. అంటే మా నోటీస్ కి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మా ఆ లోకల్ రాకపోవడం ఏంటండి? ఇది ఏమన్నా సీక్రెట్ గా జరిగేదే ఏంది? కాదు సార్, ఆ జిల్లా అక్రమ సంబంధం కాదు, ఇది బహిరంగ సంబంధం. బోర్డులు పెట్టుకుని మరీ చేశారు. అక్కడ ఎంపీపీ ఎన్నిక అనేది బహిరంగంగా జరుగుద్దండి. మండల పరిషత్ ప్రెసిడెంట్ అనేది డైరెక్ట్ గా జరుగుతుంది. అక్కడ ఓపెన్ గానే మద్దతు ఇచ్చారు, ఓపెన్ గానే నడిచింది. ఇంకోటి ఏంటంటే విచిత్రం, అందులో మీకు వచ్చినటువంటిది, మీకు మెజారిటీ వచ్చిన చోట్ల వీరవాసరం కానీ కడియంలో కానీ మీకు మెజారిటీ వచ్చింది, తెలుగుదేశానికి తక్కువ వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా వాళ్ళకి తీసుకుంటారు మద్దతు, కానీ మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు 3 చోట్ల వచ్చేటప్పటికి మీకు తక్కువ ఉంది, అక్కడ మీరు మద్దతు ఇచ్చారంటే పోనీ శత్రువు అనుకోవచ్చు మీకు. బట్ ఇక్కడ మీ అవకాశాన్ని కూడా వదులుకున్నారు అంటే ఏంటి? అక్కడ రాబోయే రోజుల్లో కాబోయేటువంటి స్నేహం కాదంటారా? సార్ అలాగే అనుకుంటే కొన్ని 1-2 లొకేషన్స్ లో నాకు ఎగ్జాక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్ లొకేషన్ ఏం గుర్తులేదు, కానీ వైసీపీ టీడీపీ కలిసిన లొకేషన్స్ కూడా ఉన్నాయి సార్. అట్లా అయితే కనుక క్లియర్ సార్, చెప్పండి కొంచెం, అది కూడా చెప్తే వీళ్ళు వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటిది ఏదో చెప్తే అది కూడా రాద్దాం. మొహమాటం ఏముంది అందులో? లేదు సార్, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ నా దగ్గర రిసోర్సెస్ డేటా చేతిలో లేదు. మండల పరిషత్ ఎన్నికలలో, జిల్లా పరిషత్ ఎన్నికలలో వైసీపీ మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంపీపీ చేసింది ఎక్కడా లేదు, లేదా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి వైసీపీని చేసింది ఎక్కడా లేదు. ఉంది సార్, 1-2 లొకేషన్స్ నా దగ్గర ఉంది, డేటా ఉంది. నేను ఇప్పుడు వెంటనే నేను డిస్క్లోజ్ పంపించండి, బాగానే ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు ఇద్దరిని మాట్లాడదాం. అలాగే లాస్ట్ పాయింట్ సార్, అంటే ఎవరిని వదిలిపెట్టడానికి అక్కడ అంటే మీరు అనే దాంట్లో క్లారిటీ కావాల్సింది ఏంటంటే, జనసేన బీజేపీనో అక్కడ ఎంపీపీ అవుతుంటే దాన్ని ఆపడం కోసం వీళ్ళిద్దరు కలిశారంటే ఒక అర్థం ఉంటుంది. ఎవరిని పెడుతున్నారు అక్కడ? ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో మండలాలు ఎన్నో పంచాయతీలు మనకు ఉండగా ఒకానొక సిచ్యువేషన్ లో ఒకానొక లోకల్ సిచ్యువేషన్ లో పంచాయతీలు వేరు సార్. మళ్ళీ నేను అదే చెప్తున్నా, పంచాయతీ నాన్ సింబల్ ఎలక్షన్, లోకల్గా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్, మున్సిపల్ అనేది సింబల్ ఎలక్షన్. సింబల్ ఎలక్షన్స్ లో అట్లా ఉండదు. ఆ ఓరియంటేషన్ లో అక్కడ జరిగి ఉండొచ్చు. ప్లస్ మళ్ళీ మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ కి మేము క్లియర్ గా మాకు క్లియర్ గా రీసెంట్ గా కూడా ఇన్స్ట్రక్షన్ మీటింగ్ అంతా కూడా జరిగింది. మేము బీజేపీతోనే పొత్తులోనే ఉన్నాము. అది క్లియర్ గా నేను అధికార ప్రతినిధి కింద మీకు కన్వే చేస్తున్నాను సార్. క్లియర్ కదా? రైట్, మంచి పాయింట్. మీరేమనుకుంటున్నారు మాలకొండయ్య గారు? నమస్తే సాయి గారు, చాలా సంతోషం మీతో డిబేట్ తో పాల్గొన్నందుకు. మీ డిబేట్ చాలా చూసాం కానీ డైరెక్ట్ గా పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం. డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి సబ్జెక్ట్ మీద ఇవాళ డిబేట్ పెట్టారు. మార్నింగ్ కూడా ఇదే డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే మా మిత్రుడు జనసేన నాయకులు చాలా క్లియర్ గా విషయాలు చెప్పడం జరిగింది. నేను కూడా అంతే క్లియర్ గా మీ ముందు కొన్ని విషయాలు ఉంచుతాను. మీరు చెప్పినట్టుగా చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి, ఎందుకంటే మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిత్రపక్షమైనటువంటి 2 పార్టీల మధ్యలో లోపాలను సెట్ చేసుకుంటూ సమర్థవంతంగా ముందుకెళ్ళడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాళ మనం ఇందాక మన పెద్దలు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి గాలం వేసే అవకాశం కనపడుతుంది, లేకపోతే అటువంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పి. ఎవరైనప్పటికీ కూడా సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో. మనం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూస్తూ వచ్చాం. వారి రాజకీయ వ్యవస్థ ప్రారంభమైన దగ్గర నుంచి కూడాను ఎవరైనా ఒక బలమైన వ్యక్తి బయటకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారం పొందాలనేటటువంటి ఆతృత అందరికీ ఉంటుంది. కానీ అది తీసుకోవడం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఆ పని అవుతుందా అనేటటువంటి విషయం మనం పరిశీలిస్తే రాయేయటమే కదా, పెద్దేముంది, రాయేయటమే కదా. ఇప్పుడు సీతక్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎన్నో రాళ్ళేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు రాళ్ళేశారు, కాంగ్రెస్ మీద రాళ్ళేశారు, చివరికి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర ఒక నోటు కేసు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా రాళ్ళేసేటటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి.
పవన్ కళ్యాణ్ గారు ఒక సమర్థవంతమైనటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఒక జాతీయ వాదం ఒక జాతీయ ఆలోచన విధానం కలిగిన వ్యక్తి. కాకపోతే మేమేమనుకుంటున్నాం అంటే చిరంజీవి గారిని కూడా భారతీయ జనతా పార్టీ మద్దతుగా తీసుకొస్తున్నారని మేము అనుకుంటున్నాం. అనేక సందర్భాల్లో జరిగినటువంటి పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి రోజుల్లో ఇవాళ కూడా సాయి గారు ఇవాళ కూడా మేము ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల ఇల్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మహేష్ బాబు ట్రై చేయలేదా? సరే, ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే రాళ్ళు వేస్తున్నారో రాజకీయాల్లో అందరం రాళ్ళు వేస్తాం. నాగార్జున మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్రై చేయొచ్చు కదా. మేము కూడా అధికారానికి రావాలనేటటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి పాలన 29 రాష్ట్రాల్లో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో రావాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి, మేము అందరం ఎమ్మెల్యేలుగా ఉండాలి. పవర్ లోకి రావాలనుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటదండి. పవర్ లోకి రావాలన్న హక్కు కేఏ పాల్ గారికి కూడా ఉంది. ప్రయత్నం చేస్తాం. సాయి గారు ఆహ్వానించిన కేఏ పాల్ గారు కూడా ప్రధానమంత్రి కావాలనుకోవచ్చు, తప్పే ఉంది అందులో. భారతదేశంలో అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. శరత్ కుమార్ గారు సీఎం కాకూడదా, లేకపోతే మాలకొండయ్య గారు ప్రధానమంత్రి కాకూడదు, అందరికీ అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే దానికి వెళ్లే మార్గం ఇప్పుడు మీరు అన్నటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ మీ ఇద్దరి బంధం బాగానే ఉంది, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మీరు అలాగేమన్నా అంటే ఇప్పుడు వాళ్ళు జనసేన వాళ్ళు లోకల్గా కొన్ని చోట్ల టీడీపీతో కలిసినట్టుగా మీరేమన్నా కాంగ్రెస్తోనో లేకపోతే కమ్యూనిస్టులతోనో లేదా వైసీపీతోనో ఏమన్నా పెట్టుకున్నారు ఎక్కడన్నా? ఇప్పుడు సాయి గారు ఇందులో ఒక విషయం గమనించాలి. మాది చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ, సిద్ధాంతం కలిగినటువంటి రాజకీయ అంటే వాళ్ళకి చరిత్ర లేదా, మీరు వాళ్ళని అవమానిస్తున్నారు? అలా వినండి ఒకసారి, నేను లేదని అంటలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆర్గనైజేషన్ లో మేము ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తులం. ఓటు కోసం కాదు, దేశం కోసం పనిచేసే వ్యక్తులమ్మా. అధికారం లేకపోయినా ఆర్గనైజేషన్ నిలబెట్టుకునేటువంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ అండి. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఎంతో మంది మన కుమార్ గారు లాంటి నాయకులు అందరూ కూడా ఇవాళ ట్రైనింగ్ అయి ఉన్నారు. కింద స్థాయిలో గతంలో తెలుగుదేశంతో వారికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే కింద స్థాయిలో మనం ఏదో విధంగా నెగ్గాలనేటటువంటి అందులో కూడా కొంతమంది పార్టీ స్టాండర్డ్ కాదనేటువంటి వ్యక్తి కొంతమంది ఉండొచ్చు. అటువంటివి కూడా ఇవాళ సరిపెట్టుకొని సరిదిద్దుకొని మేము ముందుకెళ్తున్నాం. మీరు చెప్పారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో 6 మండలాల్లో జరుగుతున్నటువంటి విషయాలు చెప్పారు. మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాం. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా మొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు, మరికొంతమంది పెద్ద నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పార్టీలో పెద్ద నాయకులు కలిపి కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయం కానీ కలిసి పనిచేసే విషయాలు కానీ సమర్థవంతంగా ఉన్నాయి. బద్వేలు విషయం అంటారా, ఆ రాజకీయంగా వాళ్ళు ఒక విధమైన ఆలోచన చేశారు. అక్కడ ఒక ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి వారి కుటుంబానికి ఇచ్చారు కాబట్టి అక్కడ ఏదో సానుభూతి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. పోటీ చేయొద్దని చెప్పలేదు, బీజేపీని పోటీ చేయొద్దని చెప్పలేదు, బీజేపీకి సపోర్ట్ చేయదని చెప్పలేదు. మీకు ఆ సంస్కారం మిస్ అయిందా? సంప్రదాయం వదిలేశారా? ఏదండి అట్లాగా చనిపోయినటువంటి చోట్ల వదిలేయడం అనేది? వదిలేయడం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయాలు మేము కూడా డిస్కస్ చేస్తున్నాము. మేము కూడా ఇక్కడ పార్టీ చెప్పాము. ఒక్క మాట నాకు చెప్పండి, పొత్తు అంటే భార్యాభర్తల బంధం లాంటిది. ఇద్దరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం భార్యాభర్త అనేది కలిసి ఉంటారు. అంతేగాని ఒకళ్ళ ఒక మాట ఒకళ్ళు ఇంకొక వైపు పోతే అది పొత్తు ధర్మం అంటారా? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి అనుకున్నప్పుడు మీ ఇద్దరు కలిసి పోటీ అన్న చేయాలి, మీ ఇద్దరు కలిసి వదిలేయాలి. వాళ్ళు వదిలేసామంటారు, మీరు పోటీ చేసామంటారు, తర్వాత బంధం కలిసి ఉందంటారు. ఇట్లాంటివి సాయి గారు వారు ఒపీనియన్ వారు చెప్పారు. ఇవాళ ఉదయం మనం బయటికి వెళ్ళిన తర్వాత వేరు పనులు చేసుకుని సాయంత్రానికి ఒక గూట్లోకి వచ్చి కలుస్తారు. ఎవరైనా మీరు అన్న భార్యాభర్తలు ఇందా ఉదాహరించారు కాబట్టి చివరికి వచ్చే అలాగేదు. మీరు చెప్పింది కరెక్టే, కానీ భార్యాభర్తలు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వస్తారు, కానీ వేరే వాళ్ళతో కలవరు, వేరే వాళ్ళతో బంధాలు కలవలేదండి. గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఇష్యూని ఆపుకోవాలి కదా. అక్కడ వాళ్ళని ఆపుకోవాలి, మీరన్నా చెప్పగలగాలి క్లారిటీ. ఇలాంటి పొత్తు ధర్మం ఎక్కడన్నా ఉంటుందా? సాయి గారు దానికోసం నేను మీకు క్లారిటీ ఇచ్చాను. చిన్న ఇబ్బందులు తప్పులు జరిగినాయి, అవి సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తాము. తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ, ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి ఎక్కువ రోజులు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ కానీ తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. తప్పులు అందరూ చేశారు. కానీ ప్రజలు మీరు కూడా ముందే పవర్ లోకి రాకముందే తప్పులు చేస్తున్నామంటారు.
మేము తప్పులు చేయలేదండి. వాళ్ళు పవర్లోకి వచ్చాక తప్పులు చేశారు, మీరు ముందే తప్పులు చేస్తున్నాం సర్దుకోండి అంటారు. అలా కాదండి, మేము తప్పులు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని మేము అనట్లేదు. చిన్న చిన్న లోపాలు అందరి దగ్గర ఉంటాయి. ఆ ఉన్నటువంటి పెద్ద మనసు స్వీకరించుకొని మనం ముందుకే వెళ్ళాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పెద్ద మనసు పొందారు, ఈ యొక్క మారు మనసు పొందారు మీరు. ప్రభుత్వాలు అభివృద్ధి మళ్ళీ డైవర్ట్ కావద్దు, టాపిక్ మీద కన్ఫైన్ అవుదాం. మీరు మారు మనసు పొందారు అంతేను కదా? మేము మారు మనసు పొందలేదు. మేము సాయి గారి అభిమానం పొందుతున్నాము, జనసేన గారి యొక్క అభిప్రాయం పొందుతున్నాము. అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, అందరి యొక్క మన్నలు పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒక్క నిమిషం. రైట్ వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. 10 రోజుల క్రితం అనుకుంటా సార్, కరెక్ట్గా రిపబ్లిక్ ఫంక్షన్ వేదికగా ఒక కొత్త రాజకీయానికి మేము మళ్ళీ చెప్తాం, మా వర్షన్ అదే ఉంటుంది. మేము తర్వాత కూడా మీరు కూడా ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఒక గేమ్ ప్లాన్ అనేది బిగిన్ అయింది. ఆ గేమ్ ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి అక్కడికే వస్తున్నా, మొత్తం ఉంది కంటిన్యూ రాసుకున్నా. వినండి నేను దానికి కూడా చెప్తా కన్ఫర్మ్. మీరు రెండో వర్షంలో నన్ను ఫస్ట్ మాట్లాడించిన తర్వాత శరత్ అన్న ఒక్క నిమిషం, శరత్ కుమార్ గారు ఆయన మాట్లాడాక మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ ఉన్నారు కదా, ఆయన మాట్లాడినాక మా పార్టీ అబ్జర్వ్ చేసింది, మా పార్టీ అబ్జర్వ్ చేసిన విధానము, ఎవరు ఏమి జరుగుతుంది అనేది నేను క్లారిటీగా చెప్తాను. శరత్ గారు వినండి అంటున్నా పూర్తిగా. ఇప్పుడు మీరు ఒక ఎలిగేషన్ చేస్తారు, దాన్ని అవతలోళ్ళు వినాలా, అవతలోళ్ళు ఎలిగేషన్ మీరు వినాలా, విన్న తర్వాత ఆన్సర్ చేసేటప్పుడు గట్టిగా వినిపించండి. మాకు ఈ అభిప్రాయం ఎందుకు కలిగిందో కూడా చెప్తాను. కంపల్సరీగా మీ వాదన నెక్స్ట్ డే ఇస్తా మీకు. అభిప్రాయం కలగటానికి గల కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తాను. అది కాదన్నప్పుడు మీరు చెప్పండి. ఏదైతే ఆయన ఒక మాట మాట్లాడాడు కంటిన్యూగా, అంటే నాకు తెలిసిందంటే ఏ సినిమా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ మాట్లాడేటటువంటిది ఏంటి, ఆ సినిమా బాగా ఆడాలి, సినిమా హీరోగా ఎత్తు అతను హెల్త్ బాగా అక్కడికి వెళ్తారు. కానీ ఆయన మాట్లాడిన పక్క రాజకీయం చూసిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఇదే పవన్ కళ్యాణ్ గారిని భుజాల మోసింది తెలుగుదేశం పార్టీ మీడియా. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టు, పవన్ కళ్యాణ్ గారిని భుజాన వేసుకొని మేమందరం వెళ్తున్నామని చెప్పి డిబేట్లు. అంతకుముందు వర్షం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ వర్షం తెలుగుదేశంలో లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేటటువంటి ప్రతినిధులు అయ్యా మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి యాంకర్లు, ఆ ఛానల్లో కూర్చున్న యాంకర్లు పవన్ కళ్యాణ్ గారితో సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అదేవిధంగా డిబేట్లో ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరితో అదే వర్షన్ మాట్లాడించారు. కాబట్టి ఖచ్చితంగా అదే అభిప్రాయం కలిగింది. ఇది ఫస్ట్ పాయింట్. 2, మీరు ఏదైతే భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నారు, మీరు పొత్తులో ఉన్నప్పుడు మీ పొత్తు ధర్మం ప్రకారం ఒక అసెంబ్లీకి బై ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ పోటీ చేయట్లేదా, లేదంటే మేము పోటీ చేస్తున్నప్పుడు ఇదిగో జనసేన మేము పోటీ నుంచి విరమించుకుంటున్నాము, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తానంటుంది, మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామన్నా చెప్పాలి, లేదా ఇద్దరు కలిపి ఒక డెసిషన్ తీసుకొని చెప్పాలి. ఇది పొత్తు ధర్మం, నాకు తెలిసినటువంటి ధర్మం. అయితే 3వ పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే నిన్న సోము వీర్రాజు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మేము పోటీ చేస్తున్నాం, జనసేనని మాకు సపోర్ట్ చేయమని అడుగుతాము అని అన్నారు. అంటే మీరు పొత్తులో ఉన్నట్టా లేనట్టా? ఇది ఇప్పుడున్నటువంటి లైన్స్ ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళేమో క్యాండిడేట్ని ఆల్రెడీ ఓబులాపురం రాజశేఖర్ అని అతను అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్గా, అభ్యర్థిగా. అనౌన్స్ చేసిన తర్వాత జనసేన స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారి వీళ్ళు కూడా కూర్చొని మేము విత్డ్రా అవుతున్నాం అని చెప్పి ఇచ్చారు. దీని తర్వాత మనం బ్యాక్కి వెళ్దాం, సంవత్సరం నుంచి జరిగినటువంటి పరిణామాల దగ్గరికి వెళ్దాం. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ టాపిక్ వెళ్దాం. ఇదే ఎంపీపీ ఎలక్షన్స్, ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీపీ, ఇదే మీరు కడియం మండలం, ఇందా సాయి గారు చెప్పిందంటో, కడియం మండలంలో 22 ఎంపీటీసీలు, ఒకటి జనసేన ఏకగ్రీవం అయింది, ఒకటి వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం అయింది. 20 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 20 స్థానాలకు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 8 స్థానాలు గెలిచింది, జనసేన 5 స్థానాలు ఎంపీటీసీ స్థానాలు గెలిచింది. మరి ఇప్పుడు అక్కడ 8 మేము ఆల్రెడీ గెలిచాం, ఒకటి ఏకగ్రీవం, 9 మాకున్నాయి, జనసేనకు 5 ఉన్నాయి. మీరు కడియం మండలంలో ఎంపీపీ ఏ పార్టీ నుంచి వచ్చింది, వైస్ ఎంపీపీ ఎవరు మీరు చెప్పండి, జనసేన వాళ్ళని అడుగుతున్నా. భీమవరం ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గంలో భీమవరం అనే ఒక మండలంలో జడ్పీటీసీ స్థానానికి జనసేన పోటీ చేయాల, వీరవాసరం మండలంలో జనసేన పోటీ చేసింది, అక్కడ తెలుగుదేశం పోటీ చేయాల. ఇలానే అనేక చోట్ల ఎంపీపీ మీరు లేదా వైస్ ఎంపీపీ మీరు లేదా జడ్పీటీసీ మీకు ఇస్తున్నాం, ఎంపీపీగా మాకేమండి అని చెప్పి
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అనేక స్థానాల్లో తెనాలి నియోజకవర్గంలో కూడా ఇదే విధమైనటువంటి పొత్తుల్లో వెళ్ళారు. నేను చెప్పలే ఈ మాట. ఇదే భారతీయ జనతా పార్టీ యార్లగడ్డ రామ్ కుమార్ గారు ఏదైతే కాకినాడ పార్లమెంటు ఆయన ఎలక్షన్స్ అబ్జర్వర్, ఆయన చెప్పాడు 8 జడ్పీటీసీ స్థానాలను కాకినాడ పరిధిలో మేము జనసేన కేటాయిస్తే వాళ్ళు పోటీ చేయకుండా అక్కడ వదిలేశారు ఆ స్థానాలని. దాని మీద మేము అధిష్టాన దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన చెప్పినటువంటి మాట. ఇది కాకుండా ఎంపీటీసీ జడ్పీటీలు వదిలేద్దాం. ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా అనేక మున్సిపాలిటీల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో వెళ్ళినాయి. ఇవన్నీ మీరు వదిలేస్తున్నారు. ఇది కాకుండా మీరు ఇప్పుడు అన్నట్టుగా మీరు పొత్తులో ఉన్నారా లేదా అని కాదు, మీకు సంబంధించినటువంటి తాడేపల్లిగూడెం ఏదైతే తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుంచి 2019లో పోటీ చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పొద్దునపూట నేను కూర్చున్నటువంటి డిబేట్లో మాకు తెలుగుదేశం మాకు మర్యాద ఇస్తే బాగా మాకు వెళ్ళటానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఒకవేళ అటువంటివి ఉంటే కూడా మేము స్వాగతిస్తున్నామని తెలుగుదేశం ఆయన చెప్తున్నాడు, మేము స్వాగతిస్తున్నామని చెప్పి జనసేన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ అన్ని వర్షన్స్ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? పొత్తు పెట్టుకోవచ్చు, మీరు ఎందుకు పెట్టుకోకూడదు? మేము అన్నాం పెట్టుకోకూడదని. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతో ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీతో కూడా పొత్తులో పెట్టుకున్నాడు. 6 నెలలు వాళ్ళతో కలిస్తే ఆ సమాసం ఈ సమాసం ఇద్దన్నట్టుగా వాళ్ళ దేళ్ళకి వెళ్తాయినట్టుగా మీరు పొత్తు పెట్టుకుంది ఎవరితో? మీరు 2014లో మీరు పొత్తు పెట్టుకుంది బీజేపీ జనసేన తెలుగుదేశం 3 అలయన్స్గా వెళ్ళారు. 19 వచ్చేటప్పుడు సిపిఐ సిపిఎం బీఎస్పీతో వెళ్ళారు. ఇదే భారతీయ జనతా పార్టీని మా తెలుగుదేశం కంటే ఎక్కువ బూతులు తిట్టారు. ఇదే దక్షిణ భారతదేశం వాళ్ళ కుక్కల్లాగా చూస్తున్నారు అంది ఇదే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు యుద్ధం తీసుకొని వస్తారు ఎలక్షన్స్ వస్తుంటే అని చెప్పింది కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు. సంవత్సరం అయిపోగానే అన్కండిషనల్, మళ్ళీ రాసుకోండి, అన్కండిషనల్గా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి వెళ్ళింది మీరే. సంవత్సరంన్నర అవుతుంది. మళ్ళీ ఈరోజు మీరు పొత్తులో ఉన్నారా లేదా అవన్నీ మీకు సంబంధించినటువంటి అంశాలు. 2 తెలంగాణ టాపిక్కి వెళ్తే మీరు అన్నట్టుగా సాయి గారు ఇక్కడ అంత తేలిగ్గా కొట్టిపారేయాల్సినట్టు పని లేదు. ఊరికి ఏదో సినిమా ఫంక్షన్కి వెళ్ళి సినిమా దానికి వెళ్ళి రేవంత్ రెడ్డి అను సీతక్క గారు ఊరికి కామెంట్ చేశారనేది ఇది సినిమాటిక్గా అయితే తీసేసేయాల్సినటువంటి కథ అయితే కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అనేది పూర్తిగా లేదన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో ఏదైతే వాళ్ళే మొన్నటిదాకా జాతీయ పార్టీ అని ఊరకు వాళ్ళు చెప్పుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు జాతీయ పార్టీ హోదా తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల. వాళ్ళందరికీ ఊరకు వాళ్ళు చెప్పుకున్నారు మేము 2 రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి జాతీయ పార్టీ అని. సో ఇక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో నుంచి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించిందే చంద్రబాబు నాయుడు గారు అనేది ఓపెన్ అందరికీ తెలిసినటువంటిదే. మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ వాళ్ళు టర్మ్స్ కంటిన్యూ చేస్తున్నారన్న విషయం తెలుసు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఆయన కలిసింది ఎవరిని? అదే సామాజిక వర్గానికి, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకునేటటువంటి ఛానళ్ళ అధిపతులు ఇంటికి వెళ్ళి కలిసి వచ్చి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ సాక్షిగా ఇక్కడ ఏముంది? పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఓపెన్గా రేపు వెళ్ళబోతా ఉన్నాడు. ఇది మాకున్నటువంటి సమాచారం. ఏదైతే ఒక 50 సీట్లకి అడిగారు వాళ్ళు, ఏదో 30 25 ఇస్తామన్నారు, ఏదో ఎంపీ సీట్లు కూడా 5 అనేది ఇది 2 నెలల నుంచి జరుగుతున్నటువంటిదే. రేపొద్దున మీరే వెళ్తారు. వెళ్ళినప్పుడు లేదు వెళ్ళలేదా మేము చెప్పింది తప్పనండి, వెళ్ళారా నేను చెప్పింది కరెక్ట్ అని మళ్ళీ మీ శరత్ గారు కానీ మాలకొండ గారు కానీ ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కూడా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ జనసేన ఇక్కడ ఈ కూటమిగా వెళ్ళబోతూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ మీకు తెలుసు కదా సాయి గారు. ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ప్రొజెక్ట్ అవడానికి చూస్తాడు ఎప్పుడు. ఎక్కడెక్కడ రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీలు కుప్పం సంబంధించినటువంటి సర్పంచ్లే గెలిపించుకోవాలనేటువంటి వ్యక్తి నేషనల్ లెవెల్లో ఒక లీడర్గా ప్రొజెక్ట్ అవ్వడానికి చూస్తూ ఉంటాడు ఎప్పుడు. అంతకుముందు కూడా అంతే. నేను వెళ్తే అదేంటి భారతీయ జనతా పార్టీ వీళ్ళందరితో కలిసి ఒక కూటమిగా ఏర్పరచుకొని వెళ్ళాడు అంతకుముందు 2 సందర్భాల్లో. మొన్నటికి మనం చూస్తే నేను థర్డ్ ఫ్రంట్ అని చెప్పి వాళ్ళని కలుపుకొని మాయావతి వీళ్ళందరితో వెళ్ళినట్టుగా వెళ్ళారు. నేనే దేశ రాజకీయాలను శాసిస్తాను అనే ఒక ప్రాజెక్ట్, ఒక కలరింగ్ ఇవ్వాలన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే అతను ఇంకా ఉన్నాడు ఇక్కడ. సో ఆయనకి ఇక్కడ బలమే కాదు, జాతీయ స్థాయిలో పెద్ద బలం కాదు. ఆ బలం చూపించుకునేటువంటి ప్రక్రియలో మీరు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ జనసేన, ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగుదేశం జనసేన ఈ కాంబినేషన్లో వెళ్ళబోతున్నట్టుగా కనపడతా ఉంది. రైట్. శరత్ కుమార్ గారు, సినిమా ప్రోగ్రామ్స్ లేకపోతే సినిమా వేదిక పరంగా జరిగిన పాయింట్స్ మీరు వద్దన్నారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదండి. విత్ 1 పాయింట్ ఐ విల్ కంక్లూడ్ దట్. అది పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయనకి మామయ్య ఆ ఓరియంటేషన్ లో ఆయన వెళ్ళారు. ఆయన హాస్పిటల్లో ఉంటాం వల్ల రిప్రజెంటేటివ్ కింద సినిమాకి వెళ్ళారండి, సినిమా ప్రోగ్రామ్ కి వెళ్ళారు.
అందులో అది రాజకీయ అనుగుణంగా ఉన్న టైటిల్ కాబట్టి, కంటెంట్ కాబట్టి కొంత రాజకీయంగా యువత లేకపోతే కనుక ప్రభుత్వాలు లేకపోతే ఎట్లా జరుగుతుంది ఏంటి అని దాని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత స్ట్రైట్ అవే ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ గవర్నమెంట్ లో లేకపోతే గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఎట్లా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పాయింట్ స్పెసిఫై చేశారు. అంతే తప్పితే అక్కడ దాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. అది వేదిక. ఆయన సినిమా నాయకుడు ప్లస్ రాజకీయ నాయకుడు కాబట్టి మాట్లాడడానికి ఆయన సర్వాక్కులు ఉన్నాయండి. అలాగే మీరు ఇంకా మీరు చెప్పిన లొకేషన్స్, ఇప్పుడు సాయి గారు చెప్పిన లొకేషన్స్ కడియం కానీ లేకపోతే కొన్ని లొకేషన్స్ లో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పండి. కడియం వీరవాసరం. హలో చెప్పండి. శరత్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అయితే సిగ్నల్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, కనెక్ట్ చేసుకోండి. రైట్, మాలకొండయ్య గారు. నమస్తే సాయి గారు. మన వెంకటరెడ్డి గారు చాలా మంచి కవిత్వం చెప్పినిపించారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం లేకపోతే టీడీపీ పార్టీ యొక్క ఆలోచన రెండు మనం పరిశీలించినట్టయితే, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు జై అంటారు, ఆంధ్రాకి వచ్చి బీజేపీకి మోడీ గారికి వ్యతిరేకంగా టీడీపీ వైసీపీ కలిపి ఉద్యమాలు చేస్తారు. అంటే వీళ్ళిద్దరు కలిసిపోయినట్టే కదంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైసీపీ రెండు ఒకటే కదా. ఇప్పుడు మనం డిబేట్ లో చేస్తున్నటువంటి నేను కవిత్వం చెప్పాను, నువ్వు కామెడీ చేస్తున్నావు. నేను నాది కవిత్వం అయితే నువ్వు కామెడీ చేస్తున్నావు. తెలుగుదేశం నాకు అలా అర్థమై ఉండొచ్చు, మీకు అలా అర్థమయ్యొచ్చు, తప్పేం లేదు. మీరు నాకు అలా అర్థమైంది, మీకు కామెడీ కింద అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే ఢిల్లీ వెళ్తారు, పార్లమెంట్ లో మినిస్టర్లతో మాట్లాడతారు, పార్లమెంట్ లో మోడీ గారికి జై అంటారు, పెద్ద ఎత్తున నిధులు కావాలని రిక్వెస్ట్ చేస్తారు, తెచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అది కాదండి, ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి కలిస్తే తప్పే ఉంటది, వైసీపీ వెళ్ళి బీజేపీతో కలిస్తే తప్పు. కానీ టీడీపీ కలిపి అసలు అర్థమేముందా దాంట్లో? ఇప్పుడు అలా ఎక్కడ కేసీఆర్ వెళ్తున్నాడు, కేసీఆర్ మీరు పొత్తా, టీఆర్ఎస్ బీజేపీ పొత్తా? నేను ఇక్కడ చెప్పేది కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు, అక్కడ నిధులు అడగడం హక్కు ఉంటది, అదేమి ఇది కాదు కదా రాజకీయం. ఒక మాట సాయి గారు, ఒక మాట, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వెళ్ళి కలిసి నిధులు తెచ్చుకోవడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం స్వాగతిస్తాం, మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. కానీ ఢిల్లీలో వెళ్ళి మోడీ గారికి జై, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలిపి ఉద్యమం చేస్తారు. దీన్ని ఏం చేయాలి? మీరేమన్నా పొత్తుందా వైసీపీతో? మీకు వచ్చి ఇక్కడ కూడా జిందాబాద్ బీజేపీ అని అనాలా? అక్కడైతే జిందాబాద్ బీజేపీ అని అనరు కదా, మోడీకి కూడా జై అని చెప్పరాళ్ళు. మోడీని ప్రధానమంత్రి బాగానే చేస్తారని చెప్తారు, లేకపోతే లేదా అసలు ఆ మాట కూడా అనరు. నిధులకు సంబంధించి ప్రాబ్లం లేదంటారు. అది పొత్తు అనుకుందాం, పోనీ వైసీపీ బీజేపీ పొత్తున్నట్ట. అక్కడికి వెళ్ళి మోడీ గారు అంటే ఏం చేయాలి సార్? అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మోడీని ఏమన్నా రోడ్డు మీదకి లాక్కు రావాలా? లాక్క సార్. సాయి గారు మీరు ఒక విషయం వినట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు మా వెంకటరెడ్డి గారు. ఆయన మొన్న దానికి మీరు చెప్పండి సమాధానం. దాంట్లో మధ్యలో వచ్చి ఈ లెక్కకి అర్థం ఉందా? ఏదండి సాయి గారు చెప్పండి. దానికి దీనికి ఏమన్నా పొందరుందా? మోడీ దగ్గరికి వెళ్ళి వస్తారు వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీకి వెళ్ళరు, అక్కడ ఎమ్మెల్యేలుగా వెళ్తారు, ఎంపీలుగా వెళ్తారు, మంత్రులుగా వెళ్తారు. దానికి దీనికి లింక్ కాదు కదా. లెక్కనైతే మమతా బెనర్జీ కూడా మీతో వచ్చి కలిసింది, అక్కడ లోకల్ గా కొట్లాడుకుంటారు మీ ఇద్దరు. ఇక్కడ పాయింట్ ఏంటి? భారతీయ జనతా పార్టీ జనసేనల పొత్తుకి సంబంధించిన అంశంలో తెలుగుదేశం ఇష్యూ ఆయన రైజ్ చేస్తున్నారు. మీకు నమ్మకం ఉందా? ఏది వెళ్ళదు, మీతోనే ఉంటారు అన్నది. నేను వస్తాను, అదే విషయం చెప్తాను. నేను ఎందుకు ఈ విషయం నేను కోట్ చేస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయాలి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తే ఆయన బయలుదేరుతున్నప్పుడు అర్ధరాత్రి పూట రోడ్లు వేశారు. ఆ వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా మంత్రులు కామెంట్ చేశారు. ఇవాళ ఆ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసిన మంత్రులందరికీ కూడా వారికి భయం పట్టుకుంది. ఇవాళ వైసీపీలో సీనియర్ నాయకుల యొక్క ఆలోచన, మేధావుల యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రోజు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో 35 సీట్ల కంటే ఎక్కువ రావనేటటువంటి ఒక రిపోర్ట్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తప్పుదారి పట్టించాలి, బీజేపీకి దగ్గరగా ఉండకూడదు అనేటటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి దానిలో భాగంగానే బీజేపీని పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా దారి మళ్లిస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ అభివృద్ధి విషయంలో ఢిల్లీకి వెళ్ళి ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ మాట్లాడేటటువంటి తీరు తెచ్చి అభివృద్ధి చేసేటటువంటి విషయంలో మేము సపోర్ట్ చేస్తాం, స్వాగతిస్తాం. కానీ ఇక్కడ రాజకీయ అంశాలు చూస్తే
తెలుగుదేశంతో కలిపి వైసీపీ ఉద్యమాలు చేస్తున్న దానికంటే ఇది ఎక్కువ కాదు కదా, ఇది ఎక్కువ కాదు కదా. మీరు ఏం ఉద్యమాలు చేస్తుంది వాళ్ళిద్దరు కలిసి? బీజేపీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా, ప్రధానమంత్రి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిపి ఉద్యమం చేయట్లేదా? మన భారత బంద్ పిలిపిస్తే వీళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేసి స్కూళ్లు కట్టించేశారు, ఆర్టీసీ కట్టించేశారు, ఆఫీసులు మధ్యన తీయొద్దన్నారు. అంటే అది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం మాట్లాడినట్టే కదా. దానికి తెలుగుదేశంతో కలిసి పనిచేశారు. దాంట్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ వీళ్ళందరూ కలిసిపోయినట్టు అంటారా? బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ కలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు వామపక్షాలు మీరు అందరు కలిపి బంధుకు పిలిపించేవాళ్ళు అండి. అప్పుడు మీరు అందరు కలిసి పొత్తు పెట్టుకున్నట్ట? అలా కాదండి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ ఎంతైతే మాట్లాడుకుంటున్నామో, ఇవాళ వైసీపీ టీడీపీ విషయం కూడా ఇది కాదు. ఇదేమో రాజకీయంగా నిర్ణయం, ఉద్యమాన్ని మీరు దానికి దీనికి లింక్ కడుతున్నారు. ఉద్యమం అయితే కనుక దేశంలో అన్ని పార్టీలు కలిపి చేసినాయి. అందులో టీఆర్ఎస్ ఉంటది, తెలుగుదేశం ఉంటది, కాంగ్రెస్ కూడా ఉంది. అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తే లేకపోతే బోడిగుండికి మోకాలకి ముడి పెట్టుకోవడం జనరల్ అవుతుందా? కరెక్ట్ పాయింట్ అవుతుందా? మీరు చెప్పండి. పొత్తులో ఉన్నటువంటిది మీ దృష్టిలో మీ పొత్తు 2024 వరకు ఏది అందంగా కలిసి ఉంటుందా? ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు లాంటి పెద్దలు ఎంతమంది ఎన్ని రేవంత్ రెడ్డి సీతక్క లాంటి వాళ్ళని బీజేపీలోకి చేర్చుకుంటారా, లేదా జనసేనలోకి చేర్చుకుంటారా, లేదా కాంగ్రెస్ తో కూడా కలిసి వెళ్తారా మీరు? ఇప్పుడు మేము కాంగ్రెస్ తో కలిసి వెళ్తామో లేదో మీకు బాగా తెలుసు. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ తో నేను అడిగేది అందుకే. మరి అంటే వాళ్ళు ఇప్పుడు మీ మిత్రుల్ని లాక్కెళ్తానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయన హాట్ టాపిక్ అండి. ఎప్పుడు కూడా ఫైరింగ్ మనిషి. ఆయన సినిమా యాక్టర్గా అయితే అందరి దగ్గరికి వెళ్ళినా తప్పులేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు పొత్తుల ధర్మం ఉంటుంది. ఆయన లాగడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది, కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అంటే కాంగ్రెస్ అంటే తెలుగు కాంగ్రెస్, అది తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళిద్దరికి దగ్గరికి వెళ్లకుండా మీతోనే ఉంటారని మీకు నమ్మకం ఉందా? సాయి గారు చాలా 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 పక్కాగా చెప్తున్నాను. 100% స్ట్రైట్ గా అందుకే అడుగుతుంది. స్ట్రైట్ టాక్ ఇది. స్ట్రైట్ క్వశ్చనే కావాలి, స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ఎన్ని విమర్శలు చేసినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగాలని ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లరు. జనసేన బీజేపీ కలిపి ముందుకు వెళ్తుంది. ఇందులో రెండు ఆలోచనలు. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీ అధికారంలోకి వస్తుందనే విషయం విశ్వాసంగా మీ ముందు నేను తెలియజేస్తున్నాను. గుడ్. మీరేమంటారు శరత్ గారు? ఇందాక కట్ అయింది, జాయిన్ అయ్యారు, మళ్ళీ చెప్పండి. ఆయన రెడ్డి గారు ఒక 50 సీట్లు మేము అడిగాము, 50 సీట్లకు ఒప్పందం కుదిరింది, 5 ఎంపీ సీట్లు కుదిరింది. మీరు 50 అడిగారు. నెంబర్ నచ్చిన నెంబర్ ఏదైతే ఉంది చెప్తున్నారు సార్. అలాగే ఇందాక నేను మీతో ఒక మాట అన్నాను సార్, స్పెసిఫిక్ గా మన వైసీపీ టీడీపీ కలిసి పొత్తులోకి వచ్చినాయని. ఆ లొకేషన్ కూడా చెప్తున్నాను వినండి. జరిగిన లాస్ట్ వీక్ లో శుక్రవారం రాత్రి మచిలీపట్నం మండలంలో కేపీటీ పాలెంలో వైసీపీ టీడీపీ మధ్య ఒప్పందం కుదిరింది సార్. ఏంటంటే గ్రామ కట్టుబాట్ల ప్రకారం వైసీపీ టీడీపీ పంచుకొని చంద్రకళ అనే అభ్యర్థిని ఫస్ట్ చంద్రకళ అనే పెద్ద ఆవిడ్ని 2.5 సంవత్సరాల పాటు ఆమె చేసిన తర్వాత ఒడుగు నాగపోతురాజు అనే పర్సన్ కి నెక్స్ట్ 2.5 years సార్. సో ఇది మరి ఒప్పందమే కదా సార్ వైసీపీ టీడీపీకి? ఒక్క చోటన్నా ఒప్పందం సార్. మా దగ్గర నేను మీకు లొకేషన్ ప్రకారం మీకు డీటెయిల్స్ కేపీటీ పాలెం మచిలీపట్నం ఎంపీపీ రండి సార్. ఇది సర్పంచ్ సార్, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది సార్. సర్పంచ్ అదే, మళ్ళీ సర్పంచ్ అంటే అది పార్టీ అవ్వదండి, అవన్నీ లోకల్ గా కొట్టుకుంటారు. ఇందాక నేను అడిగింది అదే, ఎంపీపీలు ఎంపీటీసీలు సింబల్ ఎన్నికలు. అంటే నా దగ్గర రిసోర్సెస్ లో ఇలాగ 1-2 ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకు డైరెక్ట్ యాక్సెస్ అనేది లేదు. ఇన్ఫర్మేషన్ అయితే పంపించండి మిగతా కూడా తప్పనిసరిగా. సర్పంచ్ల వ్యవహారం కాకుండా ఎంపీపీలలో కనుక అట్లాగే ఏమన్నా పొత్తున్నా ఎంపీటీసీలో ఉంటే పంపించండి, ఖచ్చితంగా చర్చించదగ్గ అంశమే సార్. పొత్తు ఏంటంటే కొన్ని సర్పంచులు అంటే సింబల్ తో జరగవు సార్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొన్ని చోట్ల పొత్తు కింద వస్తే కనుక కొన్ని చోట్ల బెదిరింపులు ధోరణిలో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కండెమ్ చేసి ఖచ్చితంగా కూడా గెలిచినా సరే సబ్సిక్వెంట్ గా వాళ్ళ యాక్షన్ లేకపోతే యాక్టివిటీ ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ పవర్ అంతా తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు సార్. అలాగే వెంకటరెడ్డి గారు స్లోగా చెప్పినా సరే, ఈ రోజు రెగ్యులర్ డిబేట్స్ లో కంటే ఈ రోజు స్లోగా చెప్పినా సరే ఆయన మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారని ఆయన అనుకుంటున్నారు. కానీ
50 సీట్లు లేవు, 5 ఎంపీ సీట్లు లేవు. మాకు ఉన్నది పొత్తు క్లియర్ గా భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉంది. సబ్సిక్వెంట్ గా మేము మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉంది క్లియర్ గా, మేము అదే ఓరియంటేషన్ లో మేము ముందుకు వెళ్తాము. 2024 ఎన్నికల్లో కూడా మా పార్టీ అధినేత దాని తర్వాత భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ ఎవరైతే మాట్లాడతారో సబ్సిక్వెంట్ గా అది వ్యాలిడ్. కానీ మీరు అనుకున్నట్టు టీడీపీతో 30 సీట్లు, 50 సీట్లు, 5 ఎంపీలు ఇవంతా కూడా అసలు మీరు కావాలని మమ్మల్ని ఎదుర్కోవడానికి సైడ్ లైన్ లో మమ్మల్ని ఏదో బదనాం చేయడానికి మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొద్దున్నే లేచి ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి మీరు మాట్లాడుకోవడం తప్పితే అవి ఫ్యాక్ట్స్ కావు సార్. వెంకటరెడ్డి గారు మీకు మీ ఇంటర్నల్ గా మీకు తెలుసు, మాకు తెలుసు. నేను క్లియర్ గా చెప్తున్నాను. నేను ఇందాక క్లియర్ గా ఫస్ట్ లో నేను క్లోజ్ చేసేటప్పుడు క్లోజింగ్ రిమార్క్స్ చెప్పేటప్పుడు సాయి గారితో చెప్పారు, నేను అధికార ప్రతినిధి కింద క్లియర్ గా మాకు జరిగిన నిన్న కాక మొన్న జరిగిన ఇంటరాక్షన్స్ లో కూడా మేము ఎప్పుడూ క్లియర్ గా భారతీయ జనతా పార్టీతోనే మేము పొత్తులో ఉన్నాం, టీడీపీతో మాకు సంబంధం లేదు. అది మాత్రం క్లియర్ స్టాండ్ సార్. రైట్. శ్రీనివాసరావు గారు, వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, ఈ మొత్తం వెంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు ఊరికినే గాలం వేస్తున్నారు అనుకోవచ్చా? నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లోనే పోటీ చేసి ఉండాల్సింది, అధికారంలో భాగం పంచుకుని ఉండాల్సింది అనేటువంటి అంతర్మాత్రం ఖచ్చితంగా ఆ నాయకుల్లోనూ కేడర్లోనూ ఉంది. అయితే అలా చేసుంటే ఈరోజు సంస్థాగతంగా కొద్దిగా బలపడి ఉండేది గ్రామ స్థాయిలో. సరే అయింది ఏదో అయింది. తర్వాత ఆయన ఆ పార్టీ కేడర్ నాయకుల కంటే కూడా కేడర్ ఒక అబ్జర్వేషన్ ఉందండి. కేడర్ ఏంటంటే టీడీపీతో స్నేహస్తం సాచినప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరు, తదనంతరం ఇప్పుడు వైసీపీ లీడర్లు కానీ లేకపోతే ఆ నాయకులు కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరిస్తున్న తీరుని వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ మొగ్గు కొద్దిగా టీడీపీ వైపు ఉండొచ్చు కేడర్. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందండి, చెప్పండి. మీరే క్లారిఫై చేయాలి. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు ఆయన్ని సరిగ్గా పట్టించుకోలేదనినే కదా, ఏ విషయం మాకేం చెప్పలేదని ఆయన అంది. మధ్యలో 2 సార్లు బయటకు వచ్చింది. తెలుగుదేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో ప్రవర్తించిన తీరు, ఇవాళ వైసీపీ వాళ్ళంటే అసలు ఫస్ట్ నుంచి బద్ధశత్రువులు వీళ్ళిద్దరు కాబట్టి నిప్పు ఉప్పు లాగానే ఉంటుంది. బట్ 2018లో ఆయన బయటకు వచ్చేసిన దగ్గర నుండి ఈవెన్ అంతకుముందు కూడా ఒక పాచిపోయిన లడ్డూలు అన్నప్పుడు లేకపోతే ఇంకోటి అన్నప్పుడు సరే అప్పుడు ఇంకా తక్కువగా తిట్టారు. 2018లో బయటకు వచ్చాక ఆయన గురించి టీవీ ఛానళ్లలో వాళ్ళ అనుకూల ఛానళ్లలో కానీ లేదంటే నాయకులందరూ తిట్టిన తిట్లన్నీ ఇవాళ వీళ్ళ తిట్ల కంటే తక్కువ ఉన్నాయి అంటారా? అవి ఖచ్చితంగా నా అబ్జర్వేషన్ చెప్తానండి మీకు. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి మధ్య పొరపక్షాలు ఉంటాయని నేను అనుకుంటాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ సూచనలు చేసినా సలహాలు ఇచ్చినా ఖచ్చితంగా చంద్రబాబు గారు పాటించాడు మన అబ్జర్వేషన్లో. తర్వాత మీరు అన్నట్టుగా ఛానల్లో కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడించింది కరెక్టు. తర్వాత ఆ వ్యక్తులు ఇటుపక్క తేలేరనేటువంటిది కూడా వాళ్ళకి కేటతలమైంది. ఎవరికి? పవన్ కళ్యాణ్ ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ అభిమానులకి వాళ్ళ పార్టీ కేడర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎక్కువగా ప్రతిరోజు నిత్యం ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటారు అన్ని ఛానల్స్కు తిరిగి ఆయన్ని నడివీధిలో నిలబెట్టారు, అసభ్య పదజాలంలో దూషించారు. ఇవన్నీ వాళ్ళంతా ఎక్కడ తేలేరనేటువంటిది వాళ్ళ కేడర్ గుర్తించింది ఇది ఒకటండి. తర్వాత నేను అనుకునేది ఏంటంటే నా అబ్జర్వేషన్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక తీగ లాంటి వ్యక్తి అండి. ఆయన 2014లోనే పోటీ చేసి అధికారంలో భాగస్వామ్యం పొంది తర్వాత ఆయన కేడర్ని కొంచెం బలపరుచుకుని ఉంటే ఇవాళ ఇంకా సంస్థాగతంగా గట్టిగా ఉండి నిలబడగలిగేది. మధ్యలో మొన్న గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అది దుర్భేద్యమైన కోట, ఆ సుడిగాల్లో మొత్తం అందరూ తుడిచిపెట్టుకుపోయారండి వీళ్ళంతా. తర్వాత ఆయన బీజేపీ వైపు వెళ్ళటం వల్ల చాలామంది అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా అన్యాయాన్ని సహించడం, ఎదురు తిరుగుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది ఖచ్చితంగా. ఆయన్ని ఈ బీజేపీలో జత కట్టడం వల్ల ఆయనకి బీజేపీ పగ్గాలేసింది ఆయన దూకుడికి అనేటువంటిది సర్వత్రా వినిపిస్తుందండి. మా అబ్జర్వేషన్లో కూడా ఉందండి. అయితే ఇప్పుడు ఆయన
ఈ 2 ఏళ్ల తర్వాత ఇంచుమించుగా ఒక సంవత్సరం కరోనా తినేసింది. ఈ 2 సంవత్సరాల్లో ఆయనకు అనేక అవకాశాలు వచ్చినాయి ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడడానికి. మనం వైసీపీ నాయకులు ఇతరులు ఎవరు ఒప్పుకోకపోయినా కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అది కరోనా వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక నిధులు లేకపోవడం వల్ల కావచ్చు, ఏవైనా కొన్ని వైఫల్యాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ప్రభుత్వం వల్ల. దాని మీద ఈయన పోరాటం కనిపించలేదు అక్కడ. ఇవాళ ఆయన రోడ్ల గురించి వచ్చారు. రోడ్ల గురించి వచ్చినప్పుడు రోడ్లు తాలూకు సమస్యని మీరు, నేను, ఆయన అందరూ కూడా ప్రతిరోజు గడప దాటినట్టే మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కొత్తగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ సమస్య. మిగతా సమస్యల మీద స్పందించుంటే బాగుండే, అది పక్కన పెట్టండి. అయితే పవన్ కళ్యాణ్ గారు తాలూకు కేడర్ అంటే అధికార ప్రతినిధులు వాళ్ళు పార్టీ లైన్లో ఖచ్చితంగా పార్టీ లైన్లో మాట్లాడాలి. వాళ్ళ మధ్య పొత్తులు ఉన్నాయి కాబట్టి, బీజేపీకి వాళ్ళకి పొత్తులు ఉన్నాయి కాబట్టి ఆయన కానీ ఈయన కానీ ఖచ్చితంగా వాళ్ళ లైన్ దాటి మాట్లాడరాదు. కానీ మాలాంటి వాళ్ళు బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, కొంతమంది మాతో మాట్లాడుతున్నప్పుడు చర్చల్లో, ప్రైవేట్ చర్చల్లో మేము గమనించింది ఏంటంటే వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి వెళ్తే రాయి కట్టుకుని బావిలో దూకినట్టని వాళ్ళ అభిప్రాయం చెప్పారు చాలా మంది. అయితే అది అందరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ కొంతమంది అభిప్రాయం అయితే అది ఉంది. ఇక వైసీపీ అప్పటికి కింద స్థాయిలో కేడర్ కలిసి తెలుగుదేశంతో వెళ్తే పన్నీర్లో ఉన్నట్టేనా ఏమండి? హలో, తెలుగుదేశంతో వెళ్తే పన్నీటిలో స్నానమేనా? తెలుగుదేశంతో వెళ్తామని కాదండి, ఆయన ఒంటరిగానే వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం ఎవరితో వెళ్ళొచ్చు. కొంతమంది అభిప్రాయం అది. నేను చెప్పింది ఏంటంటే అలా కాదు, దాంట్లో వెళ్తాం బావిలో రాయేసి దూకినట్టు బీజేపీతో వెళ్తే, తెలుగుదేశంతో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తే కానీ పన్నీటి స్నానం జరిగినట్టు ఉంటుందా అనుకుంటున్నారా? అన్నిటి స్నానమా రాయి కట్టిన బావిలో తూకడం అనేటువంటి భవిష్యత్తులో తెలుస్తుంది. అయితే దీంట్లో బీజేపీతో వెళ్తే రాయితో దూకడం కదా, అప్పుడు ఇటు పక్కన పన్నీర్ అయ్యి ఉండాలి కదా వాళ్ళు కోరుకుంటున్నారంటే టీడీపీతో. ఇప్పుడు బీజేపీ బలవంత, పవన్ కళ్యాణ్ బలవంత అనేటువంటి బేరీ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల బీజేపీకి మేలు కానీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళు మేలు లేదనేటువంటిది మీకు మీ అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందరూ దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న పార్టీ కాబట్టి ఆ పార్టీ కూడా ఒక స్టాండిటీ ఉంటుందండి. అయితే పవన్ కళ్యాణ్ గారు తాలూకు బలం, ఆయన ఖచ్చితంగా ఆయన బలానికి ఆయన తీగలా ఎదగాల్సిన వాడు. ఇవాళ రేపు 2024లో ఆయన అధికారంలో రాకపోవచ్చే కానీ 1 or other day ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆయనకి ఒక తోడు కావాలి, పందిరి కావాలి. ఆ పందిరి వైసీపీ అన్న అవ్వచ్చు, టీడీపీ అన్న అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బీజేపీ అన్న అవ్వచ్చు. అయితే వాళ్ళ తాలూకు ఇప్పుడు అంటే వేరే కర్ర మీద పందిరేసుకుంటే పనిచేస్తుందా? అప్పుడు తెలుగుదేశం పందిరికి అల్లుకుంటే ప్రయోజనం ఉంటుందా? ఆయన ఖచ్చితంగా తెలుగుదేశానికి ప్రయోజనం, పవన్ కళ్యాణ్ ప్రయోజనమా? ఆయన దట్టంగా అల్లుకునే వరకు కూడా ఒక పందిరి సాయం కావాలి, ఆయన ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే అట్లా కాదండి, ఇప్పుడు తెలుగుదేశం అయితే వైసీపీ పందిరి మీదనో కాంగ్రెస్ పందిరి మీదనో అల్లుకోలేదు కదా. మీరే చెప్తున్నారు ఆయన చాలా బలమైన నాయకుడు అని. బలమైన నాయకుడు వేరే పందిరికి వెళ్తే ఆ పందిరికి ప్రయోజనం అవుతుందా, ఆయనకి ప్రయోజనం అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు అనుకుందాం, అప్పుడు అది చంద్రబాబు హీరో అవుతాడా, పవన్ కళ్యాణ్ హీరో అవుతాడా? ఆయన వైసీపీతో కూడా పెట్టుకోవచ్చు కదండి, తప్పే ఉంది. ఎందుకు పెట్టుకుంటాడు? పెట్టుకునేట్టయితే వైసీపీ వ్యతిరేకంగా ఎందుకు చెప్తాడు? రాజకీయాలు అలా కాదండి. 2014లో టీడీపీతో ఉన్నాడు ఆయన. 2018 తర్వాత టీడీపీని విభేదించారు, బీజేపీని విభేదించారు, తీవ్రంగా విమర్శించారు. 2019 తర్వాత మళ్ళీ బీజేపీతో వెళ్తున్నారు. వైసీపీతో అయితే ఈ రోజు వరకు ఏ రోజున ఆయన కలవలేదు, కలుస్తానని కూడా అనలేదు. ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రి కానివ్వని కిందసారి చెప్పింది. అంతకుముందు కూడా జగన్ ని వద్దని, సీఎం కానివద్దని. 2014 ముందు కూడా చంద్రబాబు గారితో ఆయన కలవలేదండి. అయితే మన పార్టీ తరపున వాదించాల్సిన అవసరం లేదు మాకు ఎవరికైనా. అయితే మా అబ్జర్వేషన్ చెప్తున్నారు సాయి గారు మీకు. ఇప్పుడు నేను అంటోంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి మీ అబ్జర్వేషన్ లోనే తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఆయన స్వతహాగా ఎదుగుదల ఉంటుందా, లేదా తెలుగుదేశానికి ఎదుగుదల ఉంటుందా? భవిష్యత్తులో ఆయనకి రాజ్యాధికారం కోసం కొంత తోడు తీసుకోవడం తప్పలేదు. ఎలా వస్తుంది? తెలుగుదేశం తనను వదులుకుని పవన్ కళ్యాణ్ కి త్యాగం చేస్తుందా? అది చేసేటైతే ఇప్పుడే చేయొచ్చు కదా. ఇవాళ తను అధికారం కోల్పోయింది, అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం, మేము వెనకాల ఉంటామని చెప్పుద్దా తెలుగుదేశం? ఎందుకు చెప్తారండి? మేజర్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అవునన్నా కాదన్నా మరి అప్పుడు ఆయన ఎలా అల్లుకుంటాడు? ఏదో పార్టీకి తప్పదండి ఆయన. ఇప్పుడు బీజేపీ తోటి పోయి కూడా వైసీపీ అప్పుడు ఎవరికి ప్రయోజనం అంటున్నా? మీరు అందే ఆయన ఒక హాట్ కేక్
ఆయన వలన తెలుగుదేశానికి ప్రయోజనం, కానీ తెలుగుదేశం వల్ల ఆయనకి ఏంటి ప్రయోజనం అని. బీజేపీ వల్ల అయితే బీజేపీకి ప్రయోజనం లేదు, ఇదే బీజేపీ వలన ఆయనకి ప్రయోజనం లేదు. ఆయనకి తెలుగుదేశం వల్ల ప్రయోజనం ఏంటి, తెలుగుదేశానికి ఆయన వల్ల ప్రయోజనం ఏంటి? ఈయన వల్ల తెలుగుదేశానికి ప్రయోజనం వస్తుంది, అంతే కదా. ఈయన 4 సీట్లు సంపాదించుకుంటాడు, కానీ శాశ్వతంగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ పోతుందిగా. ఆయన 25 ఏళ్ళు రాజకీయం చేస్తానంటున్నారండి. 25 ఏళ్ళ తర్వాత అదే 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు చేసినా తెలుగుదేశంతో కలిస్తే తెలుగుదేశం ముఖ్యమంత్రి పదం తను వదులుకుని పవన్కి త్యాగం చేసుద్దా? ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరు. రైట్, మంచి బాయ్. చేయలేం కదండి. ఇప్పుడు చెప్పండి శరత్ గారు. సార్, మన విశ్లేషకులు శ్రీనివాసరావు గారు కొన్ని మాత్రం ఫ్యాక్ట్స్ చెప్తున్నారు సార్, మంచిగా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ బయాస్ అనేది లేదు, ఎక్కడ ఒక ప్రెషర్ అనేది లేకుండా క్లియర్గా చెప్తున్నారు కొన్ని విషయాలు. మేము ఇందాక 3 సార్లు చెప్పినట్టుగానే మేము మా స్టాండ్ క్లియర్గా, మేము బీజేపీతోనే పొత్తులో ఉన్నాము, టీడీపీతో మేము పొత్తులో లేము, టీడీపీతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు. అలాగే మన వెంకటరెడ్డి గారు ఇందాక తెలంగాణ గురించి, లేకపోతే తెలంగాణ పార్టీ గురించి, తెలంగాణలో అంశాల గురించి కొన్ని మాట్లాడారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో ఉందో లేదో ఫస్ట్ ఆయన స్పెసిఫై చేయాలి సార్. ఎందుకంటే మా పార్టీ ఉంది, జనసేన తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉంది. మేము క్లియర్గా స్టాండ్ తీసుకున్నాం, చెప్తున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో ఉందా లేదా అనేది ఆయన చెప్పకుండా తెలంగాణ గురించి మాట్లాడటం కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న అంశాల గురించి స్పెసిఫై చేసి మా గురించి మాట్లాడటం కానీ కరెక్ట్ కాదని మా అభిప్రాయం సార్. అంతే చెప్తాను, నా వర్షం వచ్చినప్పుడు చెప్తాను. బేసిక్గా ఒక్క మాట అండి, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇవాళ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఎవరు కూడా. మీరు ఇవాళ ఒక దాన్ని ఏమంటారు, హాట్ టాపిక్ అనమాట. మీరు కావాలి, అందరికీ కావాలి, కాంగ్రెస్ కావాలని కోరుకుంటుంది, బీజేపీ కొనసాగాలని కోరుకుంటుంది, తెలుగుదేశము కావాలని కోరుకుంటుంది. కాబట్టినే ఈ చర్చ అంతా. ఈ టైంలో మీ అడుగులు అందులో మీరు వ్యూహం ఎప్పటికప్పుడు మారుస్తానన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అంటే జగన్ అనే ఆయన్ని గద్దె దించి తీరాలి అనుకుంటే ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు విధంగా వాళ్ళకి ముందు ప్రయోజనం వచ్చినా ఆ తర్వాత భవిష్యత్తులో మాకు వస్తుంది అన్నటువంటి కోణంలో ఇవ్వాలి. అలాగే ఆ తెలుగుదేశంలో నుండి వచ్చిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ నడిపిస్తున్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలి. అలాగా 2 వైపుల నుంచి ప్రెషర్ వస్తుంది, మీకు చేస్తారా? ఖచ్చితంగా మేము చెయ్యం సార్. మాకంటూ మా ఇండివిజువల్ స్ట్రాటజీతో మా అధినేతకి ఆల్రెడీ అసోసియేషన్, ప్లానింగ్ టీమ్ అంతా ఉన్నారు. స్పెసిఫిక్గా ఆయన ప్రకారం ఆయన డెసిషన్ ప్రకారం మేము వెళ్తాం తప్పితే ఇక్కడ టీడీపీ నాయకులు, లేకపోతే ఒకప్పుడు టీడీపీలో ఉండి ఈరోజు కాంగ్రెస్కి రాష్ట్ర అధినేత కింద, పిసిసి అధ్యక్షుడి కింద రేవంత్ రెడ్డి గారు ఉండి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా ఆయన పార్టీ వేరు, ఆయన వాళ్ళ విధి విధానాలు వేరు, ఆ ప్రకారం ఆయన వెళ్తారు తప్పితే ఆ టీడీపీ ఇంప్లిమెంటేషన్, లేకపోతే టీడీపీ మేబీ ఇన్ఫ్లుయెన్స్ కానీ రేవంత్ రెడ్డి గారి పైన ఉందని మాత్రం మేము అనుకోవట్లేదు. అలాగే మేము ఖచ్చితంగా కాంగ్రెస్తో వెళ్ళే ఉద్దేశం మాకు లేదు సార్. వాళ్ళు మీరు మంచి మాట చెప్పారు సార్ సాయి గారు. ఎందుకంటే మేము ఈరోజు రిక్వైర్మెంట్ అనేది అందరికీ కూడా, అన్ని పార్టీలకు కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా మమ్మల్ని అడగచ్చు, లేకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ మా పార్టీ అధినేత, లేకపోతే మా పార్టీ పిఏసీ కమిటీ కానీ, పిఏసీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఆలోచించే డెసిషన్ ఎప్పుడు కాదు, ఎలక్షన్స్ తర్వాత రోజుల్లో ఎలక్షన్స్ ఎప్పుడైతే రాబోతున్నాయో అప్పుడు డెసిషన్ తీసుకుంటారు తప్పితే 100% మాత్రం అక్కడ టీడీపీ నుంచి వెళ్ళిపోయిన పిసిసి అధ్యక్షుల కింద కాంగ్రెస్ నేతతో కానీ, ఇక్కడ మేము టీడీపీతో ఉండడం కానీ అది ఈ రోజుకి లేదు, అసంభవం సార్. ఎందుకంటే నేను క్లియర్గా అంత స్ట్రెస్ చేసి మీకు 2-3 సార్లు స్ట్రెస్ చేసి నేను ఎప్పుడు యూజ్ చేయని పదం అధికార ప్రతినిధి అండర్లైన్ చేస్తున్నారు మీరు ఈ రోజుకి అని. ఎస్ సార్, లేదు సార్, ఈ రోజు కాదు. ఈ అధ్యక్షుడు ఇంతకు ముందు చెప్పిన ప్రకటన అయితే బీజేపీతో పొత్తు గురించి ఆ రోజున చెప్పింది 2024 ఎన్నికలకు కలిసి వెళ్ళబోతున్నామని. ఆ తర్వాత బీజేపీ కేంద్ర మంత్రి కానీ, లేకపోతే బీజేపీ జాతీయ ఇన్ఛార్జి కానీ ప్రకటించింది పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అని చెప్పేసి, ముఖ్యమంత్రి అభ్యర్థి మాకు అనేటువంటిది. సార్ ఇది నేను చెప్తాను కదా సార్, క్లియర్ గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. బీజేపీ అధిష్టానం కానీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి 2024 ఎలక్షన్స్ కి మేము 2023 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, అది వైఎస్ఆర్సీపీ పైన లేకపోతే ఉన్న సిచ్యువేషన్స్ పైన ఉండొచ్చు. సో ఆ ఎలక్షన్స్ కి మేము ఖచ్చితంగా మాత్రం బీజేపీతో వెళ్తాము. మమ్మల్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగానే డిక్లేర్ చేశారు. అదే ఓరియంటేషన్ లో మేము వెళ్తాం సార్.
అంతే తప్పితే మాకు నేను నిన్న కాదు మొన్న మీటింగ్ జరిగిందని నేను చెప్పాను, కానీ నిన్నటి వరకు ఇవాటి వరకు అని చెప్పట్లేదు సార్. మాకు జరిగిన ఇన్పుట్స్ క్లియర్ కట్ ఇన్పుట్స్ ప్రకారం మేము బీజేపీతోనే పొత్తులో ఉన్నాము. అదే విషయంలో నేను అండర్లైన్ చేసి మళ్ళీ చెప్పేది, టీడీపీకి మాకు ఎటువంటి సంబంధం ఆంధ్రప్రదేశ్ లో లేదు, 100% లేదు. అది మాత్రం క్లియర్ సార్. చిన్న సబ్మిషన్ వెంకటరెడ్డి గారు చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడరు జనసేన క్యాడరు కలిసి పనిచేయడానికి ఒక కారణం ఉండి ఉండొచ్చండి. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏంటంటే వైసీపీ కొరడా దెబ్బలు తట్టుకోలేక కలిసారేమో అనుకుంటున్నానండి నేను. నా పర్సనల్ ఒపీనియన్ అండి. మాట్లాడండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. రెడ్డి గారు చిన్న చూసినంతే విషయమేం కాదు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వైసీపీలోనే రెండో గ్రూపు మూడో గ్రూపు కూడా ఆ ఇబ్బందులు తట్టుకోలేక బీజేపీతో టీడీపీతో జనసేనతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. రేపు పోటీ చేస్తున్నారుగా బద్వేల్లో, మరి మా దగ్గర నుంచి కూడా నన్ను లాక్కొని మీ బలం చూపిస్తే మేము కూడా కొంచెం సంతోషిస్తాం. ఎవరు బలమైన తెలిపోయింది కానీ ఒక్కటైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అబ్జర్వేషన్స్ కాకుండా జనరల్గా రాజకీయాలను అబ్జర్వ్ చేసేటటువంటి జర్నలిస్టులకు కావచ్చు, లేదంటే మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్పీచ్ దగ్గరికే వద్దాం. ఎందుకంటే దాని మీద కదా ఇప్పుడు అంతా డిస్కషన్ నడుస్తుంది. ఆయన మొన్నటిదాకా ఏం చెప్పాడు, నేను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి వచ్చాను, నేను తెలుగుదేశానికి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీకి కానీ నేను వ్యతిరేకం, నేను కుటుంబ పాలనకు వ్యతిరేకం, వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం. ఇవన్నీ ఆయన చెప్పినటువంటి మాటలు. మీకు గుర్తుందా శరత్ గారు? ఇదే కదా మీ స్ట్రాటజీ. కులాలని కలపడానికి వచ్చాను, కులాల ప్రస్తావన లేనటువంటి రాజకీయాన్ని తీసుకురావడానికని వచ్చారు. మీరు రాజమండ్రిలో మాట్లాడినటువంటి దాంట్లో నేను రాసుకున్న పాయింట్లు, ఎందుకంటే మనం మర్చిపోతా అని. తెలుగుదేశంకి సత్తా చాలట్లేదు, అందుకే జనసేన వచ్చింది. ఇది మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక మాట. కమ్మ వర్గానికి కాపులు వ్యతిరేకం కాదు కాబట్టి నేను అందుకని 2014లో మద్దతు ఇచ్చా. కాపులు మీరందరూ ఐక్యంగా నాతో ఉండండి అంటే డైరెక్ట్గా కాపులు బలిజలు మీరందరూ ఉండండి, మీరందరూ వచ్చి నాకు మద్దతు తెలపండి అని. ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటి అంటే మీరు ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయడానికి వచ్చారు, మీరు వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం అన్నప్పుడు, మరి లేదు కుటుంబ పాలనకు మీరు వ్యతిరేకం అన్నప్పుడు, ఇదే బద్వేలులో పోటీ చేస్తుంది అదే కుటుంబ సభ్యులే కదా. బద్వేల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు? కుటుంబ సభ్యులే కదా. మీరు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు అంతకుముందు. మీరు అట్లా అనుకున్నప్పుడు మరి తిరుపతి అసలు పోటీ చేయకూడదు, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు పోటీ చేయాలి అక్కడ. సో మీ వర్షను ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. జనరల్గా అబ్జర్వేషన్లో చెప్పాను నేను, రాజకీయ పార్టీ కనుక జనరల్గా ఎవరైనా అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ అతను సినిమా హీరో కాబట్టి ఖచ్చితంగా కూడా మాట్లాడేటానికి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఓ రాజకీయ నాయకుడు జనరల్గా మాట్లాడేదానికంటే సినిమా నటుడు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడిన దానికి ఎక్కువ మీడియా కవరేజ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. ఈ ఉన్నప్పుడు ఏంటంటే ఈ జనరల్గా అందరూ కూడా ఆలోచిస్తారు. మీరే చెప్తున్నారు మేము పొత్తులో ఉన్న అఫీషియల్ కానీ మీకు సంబంధించినటువంటి నాయకులే, మీరు అధికార ప్రతినిధిగా ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళు అధికార ప్రతినిధి హోదాలోనే ఇదే విజయవాడలో సాయి గారు పోతిన మహేష్ అనుకుంటా, ఈయన కూడా భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికలప్పుడు ఏదేదో మాట్లాడినటువంటి సందర్భం ఒకటి. 2, మీ నాయకుల డిబేట్లో మాట్లాడుతున్నారు ఓపెన్గా. తెలుగుదేశం వాళ్ళు మేము జనసేనతో కలవడానికి సిద్ధం అంటున్నారు, జనసేన వాళ్ళు కూడా మాకు వాళ్ళు మంచి ప్రయారిటీ ఇస్తే కలవడానికి సిద్ధం అంటున్నారు. మరి మీరు అటువంటి వాళ్ళ మీద వాళ్ళకి మాకు సంబంధం లేదని ఇప్పటి వరకు ఏమీ రానటువంటి స్టేట్మెంట్స్. మీరు పొత్తులో ఉంటే ఇప్పుడు శరత్ గారు చెప్తున్నారు కదా, అట్లా కాదు కదా సార్. ఒక్కొక్క అధికార ప్రతినిధి ఒక్కొక్కలాగా చెప్పడానికి ఉండదు కదా సాయి గారు. ఇప్పుడు వాళ్ళు కూడా అఫీషియల్గా దానికి వచ్చి చెప్తున్నటువంటిదే కదా. ఒక్క నిమిషం ఇంకొకటి దానికి సంబంధించి మీరు పోటీ చేయటం లేదు, ఎస్ వెల్కమ్, దాన్ని వెల్కమ్, ఎందుకంటే మీరు పోటీ చేయట్లేదు కాబట్టి స్వాగతిస్తున్నాం. అది మీరు ఎక్కడ చెప్పాలి? మీరు బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు మీరు బీజేపీ కలిపి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పొత్తు ధర్మం అంటారు. లేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా మేము జనసేన మద్దతు కోరతాం, మేము పోటీ చేస్తున్నాం అంటున్నారు. మీరిద్దరు పొత్తులోనే ఉంటే మళ్ళీ మద్దతు కోరేది ఏంది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మీరు చెప్పిన తెల్లారే తెలుగుదేశం వచ్చి విత్డ్రా ఉంది. మొన్నటిదాకా బీరాలు పలికారు, ముఖ్యమంత్రిని గాలిగాడు ధూళిగాడు రకరకాలు మాట్లాడి తొడలు కొట్టాడు లోకేష్ వచ్చి.
మేము చూసుకుందాం అన్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యా, గొడవతో సిద్ధపడ్డా, ఛాలెంజ్, నేను మీకు భయం అంటే ఏదో రుచి చూపిస్తాను, తోలు తీస్తా తిత్తి తీస్తా దగ్గర నుంచి రకరకాల డైలాగులు వదిలి మీరిద్దరూ వచ్చి ఒకరోజు ముందు మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారి వీళ్ళు మేము మీటింగ్ పెట్టుకొని విత్డ్రా అంటే సహజంగా అనిపించింది కదా. ఎందుకంటే పొలిటికల్ కోణంలో చూస్తున్నా అనుకోండి, నాకు అనిపించింది కదా. ఇంకోటి వచ్చేటప్పటికి, అన్న మీరు ప్రాంతీయ పార్టీగా ఏడన్నారన్న నాకు అర్థం కాల. మీరు ప్రాంతీయ పార్టీయా? రికగ్నైజ్డ్ పార్టీ అంటే రిజిస్టర్డ్ పార్టీ, అన్రికగ్నైజ్డ్ పార్టీ. దేశవ్యాప్తంగా 2700 రాజకీయ పార్టీలు ఉంటే 2700 రాజకీయ పార్టీలకి రిజిస్టర్డ్ ఉంది, దానికి గుర్తింపు లేదు. ఒక 57 ప్రాంతీయ పార్టీలకు గుర్తింపు ఉంది. దాంట్లో మాది ఒకటి, తెలుగుదేశం కూడా ఒకటి ప్రాంతీయ పార్టీ, ఎంఐఎం కూడా ప్రాంతీయ పార్టీయే, టీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీయే. మీది ప్రాంతీయ పార్టీ హోదా మీరు అనుకుంటున్నారు, మీకు సింబల్ లేదు, ఫ్రీ సింబల్లోకి వెళ్ళిపోయింది మీది. మీరు ఇంకా తెలంగాణలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, అమెరికాలో మా సత్తా. ఇప్పుడు ఎలక్షన్లో ఎన్ని శాతం సీట్లు ఉంటాయి, ఎన్ని శాతం 6% ఓటింగ్ రావాలి, ప్లస్ ఒక లోక్సభ గెలిచి ఉండాలి. సో మీరు ఫ్రీ సింబల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు మీకు గుర్తులేనటువంటి పార్టీ. మేము ఆంధ్రాలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం అనుకుంటే సినిమా హీరోగా మీకు ఆంధ్ర తెలంగాణ ఉంది, తమిళనాడులో కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ సినిమాలు. దాని పరంగా ఉన్నదాన్ని మీరు రాజకీయం. సార్ వెంకటరెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, శరత్ గారు వస్తున్నాను, ఒక్క సెకండ్. ఇక్కడ ఒక్క మాట చెప్పండి వెంకటరెడ్డి గారు. ముందు మీరు రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ని ఒక సినిమాల తన ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడానికి. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకా మీ మంత్రులతో అంటే ఆయన మాట్లాడిన పదజాలం, అలాగే మీ వాళ్ళు అంతకంటే దారుణ పదజాలాలు, ఇంకోటి ఆయన వ్యక్తిగతంగా రెచ్చగొట్టడం, ఇవన్నీ చేశారు. ఇదంతా మీ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ఆయన్ని బీజేపీ నుండి దూరం చేసి తెలుగుదేశానికి దగ్గర చేయడం, లేకపోతే తెలుగుదేశం బీజేపీలకు కాకుండా మధ్యలో నిలబెట్టడం ద్వారా అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం అనే మీ వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు సార్? అట్లా మేము రెచ్చగొట్టితే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసే అంత అమాయకుడు అయితే కాదు కదా. జనరల్గా ఆలోచిద్దాం. 2, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంతకుముందు కూడా కలిసి వెళ్ళారు. కానీ మేము ఆ రోజు అధికారం లేము కాబట్టి ఆ రోజు మా మీద అనేక ఆరోపణలు వీళ్ళందరూ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి మేము కేవలం 1.5% ఓటింగ్తో మేము అధికారానికి దూరం అవటం జరిగింది ఆ రోజు. కానీ దాని తర్వాత మా గ్రాఫ్ ఎప్పుడైనా మీరు చూడండి, మాది ఒక్క పార్లమెంటు, ఒక్క అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వచ్చిన ప్రస్థానం నుంచి దాని తర్వాత 15 అసెంబ్లీలు, తర్వాత 67 అసెంబ్లీలు, తర్వాత 150. నంద్యాల, కాకినాడ దెబ్బతిన్నారు. ఆ తర్వాత 63 ఎమ్మెల్యేలకే పరిమితమయ్యారు, 67 ఎమ్మెల్యేలకే. మీ గ్రాఫ్ పెరిగి తగ్గింది, తర్వాత మళ్ళీ మొన్న పెరిగింది. ఎలక్షన్లో గెలిచిందంటే మా పార్టీ నుంచి వేరే వాళ్ళు లాక్కుంటేనో లేదంటే వీళ్ళు వెళ్ళిపోతేనో ఆ లెక్క కాదు కదా. కాదు 67 కదా అప్పుడు మీకు వచ్చింది. 67 2014లో సాయి గారు. ముందు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ నుంచి, తర్వాత బై ఎలక్షన్లో 15, దాని తర్వాత 67, ఈరోజు 151. ఎక్కడ మా గ్రాఫ్ అనేది తగ్గల. దాని తర్వాత జరిగినటువంటి ఓటింగ్లో మధ్యలో నంద్యాల పోయింది, మీకు కాకినాడ పోయిందండి. 2014లో ఓడిపోయారు, తర్వాత మళ్ళీ నంద్యాలలో ఓడిపోయారు, కాకినాడలో ఓడిపోయారు. మళ్ళీ 2019 నుండి మీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది, నో డౌట్. అంటే జనరల్ ఎన్నికలు చెప్తున్నాను సార్. జనరల్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక్క అసెంబ్లీ దానికి జనరలే కదా సార్. ఒక్క అసెంబ్లీ ఎన్నికంటే అది మీకు తెలుసు కదా. నంద్యాల బై ఎలక్షన్ గురించి మనం ఇప్పుడు ఇంకా ఇంత అయిపోయిన తర్వాత 2014లో ఓడిపోయారు కదా. ఓడిపోయినా మా సీటింగ్ అనేది తెలుగుదేశం గ్రాఫ్ కింద నుంచి పైకి వచ్చినట్టు కదా అప్పుడు. మా ఓటింగ్ శాతం కూడా పెరిగింది సాయి గారు. అప్పుడు 45% ఓటింగ్ మాకు 2000. మీ ఓటింగ్ శాతం కానీ ఓటమి అనేది కౌంట్ కాదు. తెలుగుదేశం కూడా పెరిగింది కదా లెక్కనైతే. వాళ్ళు తెలుగుదేశం తగ్గిన వైసీపీ పెరిగింది. వాళ్ళు మూడు పార్టీలు వాళ్ళు కలిపి. నేను అడిగిన పాయింట్ మీరు ఒకటి మిస్ చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ విషయంలో అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఎట్లా దెబ్బ కొట్టాలనుకున్నారో, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలాగే దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నడం అనేటువంటి దానికి ప్రతిఘటనే ఇది అని ఎందుకు అనుకోవట్లా? సినిమా హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా సాయి గారు. మరి మిగిలిన సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా కాదు. సినిమా హీరోగా అయితే అందరికీ ఉండేది. మరి కానీ మీరు చేసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాదు కదా. ఆయన చెప్తుంది ఏంది, నా మీద కోపం ఉంటే నా సినిమాలు ఆపండి, సినిమా ఇండస్ట్రీని అంతా ఎందుకు టార్గెట్ చేశారని ఆయన మాట్లాడిన మాటలకే వెళ్దాం. మీరు ఒక్కళ్ళే కాదు కదా, మీకంటే భారీ రెమ్యునరేషన్ తీసుకునేటటువంటి హీరోలు ఉన్నారు, మీ లెవెల్లో ఉన్నటువంటి హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా.
అదే మొత్తం పోనీ ఆ రంగం మొత్తాన్ని నాశనం చేయాలని ఏమన్నా కంకణం ఆ కట్టుకున్నారు. రంగం బాగుండాలని కోరుకుంటున్నాను సాయి అందులో గారు. కమ్మ సామాజిక వర్గం ఉంటుంది, కాపు ఆ రంగం సామాజిక బాగుండాలని వర్గం ఉంటుంది. కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరిని దెబ్బ కొట్టేయడానికి సినీ రంగపు ఆర్థిక మూలాలు దెబ్బతీసేస్తే వాళ్ళు ఆ రెండు కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళని దెబ్బతీసినట్టు అవుద్దని ఎవరు ఏమన్నా చెప్పారు ప్లాన్ సార్? చేసుకున్నారు. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో కులాలు అయితే లేదు. ఒక కులం సినిమా ఇండస్ట్రీ అనేది అయితే వాళ్ళేదో ఊహించుకున్నారు, కానీ అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. మేమైతే ఎలక్షన్ కమిషనర్లకి అవి కూడా వాళ్ళకి కూడా ఉండవు సార్. కాకపోతే మీరు అనలేదా ఏంటి? అంటే తర్వాత కూడా చూసారు కదా, ఉంటుంది కదా, మేము అన్న తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి హోటల్లో రాస్తే కదా వేరేగా. కాసా గారు మేము అన్న తర్వాత హోటల్లో వెళ్ళి రాష్ట్ర సమావేశమైనప్పుడు ఓపెన్ గా కనపడింది కదా, అది కలుస్తూ ఉంటారు, మీరు కూడా కలుస్తూ ఉంటుంటారు. ఏం మీ దగ్గరికి మీ తెలుగుదేశం నాయకులు రారా ఏంటి సరదాగా? మా దగ్గరికి అయితే కలుస్తూ ఉంటుంటారు మీరు అందరూ. మా దగ్గరికి సార్ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కంప్లీట్ చేస్తాను సాయి గారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అది రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఆయనే రెచ్చగొట్టేటట్టుగా ఆయనే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తూ అన్నప్పుడు ఖచ్చితంగా దానికి కౌంటర్ అయితే ఇస్తారు కదా. కౌంటర్ ఇవ్వకుండా ఎందుకుంటారు? మీరు ఏదైనా అనండి, మేము చేతులు కట్టుకొని కూర్చుంటాం ఇట్లా అని అన్నారు కదా. మీరు అన్నదాన్ని బట్టే అవతల యాక్షన్ వస్తుంది. మీరు అనకపోతే అది ఉండదు కదా. రైట్ 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 మా చెప్పండి శరత్ గారు, ఏదో చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు, మేము మా పని మేము చేసుకుంటూ ప్రజా సమస్యలు ప్రజలతో మాట్లాడుకుంటూ ప్రజలతో వర్క్ చేసుకున్న సమయంలో మీ నాయకులు అవసరం ఉండి అవసరం లేకుండా చాలా మంది వచ్చి దూషించడం అనేది మీకు పరిపాటిగా ఉందండి. మీకు అంటే అది జనరల్ ఈవెంట్, అది మీకు జనరల్ ఈవెంట్ కదా. మీరు మాడమాడి కదిలించడం అనేది మీ ఉద్దేశం సార్. అలాగే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కొన్ని పాయింట్స్, దాంట్లో నాకు గుర్తున్నవన్నిటికీ ఆన్సర్ చెప్తారు. అంటే మేము గిల్లుతున్నాం అంటారు గట్టిగా. చెప్పండి పెన్ను పేపర్ నా దగ్గర లేదు కాబట్టి నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోలేకపోయాను కంటిన్యూషన్ గా. సో మీరు ఇప్పుడు రాజకీయ వారసత్వాలు లేకపోతే కనుక అటువంటివన్నీ వద్దు అని మా నాయకుడు చెప్పడం అనేది ఖచ్చితమైన విషయం సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో బద్వేల్లో ఆయన చనిపోవడం వల్ల, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ అవడం వల్ల స్పెసిఫిక్ గా ఏంటంటే మంచి చేద్దామనే ఉద్దేశంతో మేము విత్డ్రా చేసుకున్నాం సార్. అలాగే జనసేన అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్రానికి లేకపోతే 2 రాష్ట్రాల్లో ఉంది. భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ అవడం వల్ల వాళ్ళ అధిష్టానం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ముందుకు వచ్చారు సార్ పోటీ చేయాలని. అలాగే మీరు అంటారు కంబైన్డ్ గా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు, స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు అనేది పాయింట్స్ అనేది డిస్క్లోజ్ అవుతున్నాయని. సో ఇదేంటంటే వాళ్ళ అధిష్టానం చెప్పిన తర్వాత దానికి ముందు రోజే సోమవీర్రాజు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక డెసిషన్ అనేది చెప్పారు. అక్కడ సోమవీర్రాజు గారు డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి జాతీయ పార్టీ కాబట్టి పైనుంచి వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సబ్సీక్వెంట్ గా ఆయన చెప్పారు. ఇక్కడ ఏంటి, మేము పోటీ చేయట్లేదని చెప్పాము, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తానని చెప్పారు. వాళ్ళకి ఇప్పుడు రేపు పోటీ చేస్తున్న సమయంలో మద్దతు ఏమన్నా కావాలంటే కనుక లోకల్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా అనేది మా జిల్లా అధ్యక్షులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సార్. అలాగే మీరు ఇప్పుడు నేను అంటే 1-2 పాయింట్స్ మర్చిపోయాను కానివ్వండి. అలాగే మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారంటే మాకంత పెద్ద భయం లేదు అంటూనే ఉన్నారు. నేను మీకు ఒక 2 ఈ డిబేట్ కాకుండా ముందు డిబేట్ లో ఇది వేరే ఛానల్లో జరుగుతున్నప్పుడు క్లియర్ గా మీకు ఛాలెంజ్ చేశాను సార్. సీఎం గారి ఇంటి దగ్గర 3 కిలోమీటర్ల దూరంలోనే రోడ్డు అధ్వానంగా ఉంది, మీరు వేయిస్తారండి. ఈ రోజు నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్ వెంకటరెడ్డి గారు. మీకు ఈ రోజు రోడ్డు పడి ఉంది సార్. అది గడిచిన నేను 16 సంవత్సరాల నుంచి ఒక చోట పనిచేస్తున్నాను. దాని సరౌండింగ్ అప్రోచ్ రోడ్ దగ్గర సీఎం గారికి 1.5 కిలోమీటర్ దూరంలోనే రోడ్డు లేదు. ఈ రోజు ఎందుకు వేశారు సార్ రోడ్డు? మేము బయటకు వచ్చాం కాబట్టి సబ్సిక్వెంట్ గా ఆ ఒక్క లొకేషన్ నాకు తెలిసిందే నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే ఆ రోడ్డు వేశారు. ఇప్పుడు 2 నేషనల్ హైవేకి కట్టా హైవేకి కలిపే రోడ్డుని మీరు వేశారు. ఎందుకు వేశారు? మేము బయటకు వచ్చామో మేము పోరాటం చేసిన తర్వాత భయపడే మీరు చేశారు తప్పితే అది ప్రజల మంచి కోసం మీరు చేశారు. దాన్ని మేమేం తప్పు అనట్లేదు. బట్ మీరు మీ అంతటా మీరు చేయొచ్చు కదా సార్. ఆ పని ఎందుకు చేయలేకపోయారు? మా నాయకుడు బయటకు వచ్చి మాట్లాడినప్పుడే మీకు గుర్తొస్తాయి ఇలాంటివన్నీ. ఇదే కాదు సార్ మీ దగ్గర నుంచి జరుగుతున్న తప్పులు, మీ చాలా విషయాలు, అంటే ఇది సంబంధం లేని ఈ డిబేట్ కాబట్టి దాన్ని చెప్పట్ల. చాలా విషయాల్లో మేము పోరాటానికి ముందుకు వస్తాము, ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఎవరితో కలిసి అని అడుగుతున్నారు. అదే ఇప్పుడు మీరు పోరాటం చేయండి కానీ ఎవరితో కలిసి అనేది ఇప్పుడు సార్ మేము ఇండివిజువల్ గా చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ మాకు పొత్తుంది, మేము క్లియర్ గా చెప్తున్నాం. ఇంకేం కావాలి సార్ మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? శరత్ గారు నేను అంటలా నేను మొన్న ఎల్లో మీడియా చూస్తే దాంట్లో ఏమంటున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ ఏంటి వైసీపీ వాళ్ళు వచ్చి ఇన్ని కౌంటర్లు ఎత్తుంటే బీజేపీ వాళ్ళు వచ్చి కనీసం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వట్లేదేంటి, ఎందుకు రావట్లేదు బీజేపీ వాళ్ళు 4 పెడుతున్నారు అక్కడ డిబేట్లు. అప్పుడన్నా వీళ్ళు ఖండిస్తే బాగుండేది కదా. విషయాల్లో వెంకటరెడ్డి గారు కొన్ని విషయాల్లో మీకు అంటే నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సాయి గారు. జనరల్ గా నేను ఎప్పుడు మాట్లాడను రెస్పాన్సిబుల్ పర్సన్ కింద.
కొంత ఇంగిత జ్ఞానం తక్కువ ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దూషించడం అనే దాంట్లో శరత్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేదా మీరు హైడ్ చేసిన ఒక పాయింట్ క్లియర్గా ఉంటుందండి. మీరు తెలుగుదేశంతో కలిస్తే కనుక తెలుగుదేశం అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఉంది, ఒక ఛానల్ ఉంది, ఇంకో 2 పరోక్ష సపోర్ట్ ఉంటాయి, మిగతా ఛానల్స్ అన్నీ తెలుగుదేశం అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళందరూ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎలా అయితే తెలుగుదేశం మిమ్మల్ని ఆశిస్తోందో, అక్కడ కాంగ్రెస్ ఆశిస్తోందో, అట్లాగే ఈ మీడియా కూడా మిమ్మల్ని అర్జెంటుగా బీజేపీ నుంచి తెంచేసి అర్జెంటుగా తెలుగుదేశం వైపుకి తీసుకెళ్లాలని చాలా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఆయా పార్టీల తరపున కార్యకర్తల్లాగా చాలా సిన్సియర్గా కష్టపడుతున్నారు. అట్లాంటి సందర్భంలో మీరు ఏమనుకుంటున్నారు? అంటే అంతమంది కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏమన్నా వాళ్ళ త్యాగాలకి ఏమన్నా స్పందిస్తారా? లేదు సార్, వాళ్ళ జర్నలిజం త్యాగం చేసేసారు మీకోసం. మా అధినేత గారి దగ్గర నుంచి క్లియర్ గా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా స్టాండ్ తీసుకొని మేము ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నాము, ఎవరు ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు. ఎందుకంటే మాకు క్రేజ్ ఉంది, మాకు ఓటు ఈ రోజుకి పడకపోయినా 2019లో ఓట్లు అనేది పడకపోయినా మా నాయకుడికి ఈ రోజు చాలా క్రేజ్ అనేది, అది సినిమా పరంగా కానీ యువత పరంగా కానీ లేకపోతే మిడిల్ క్లాస్ లో చాలా మంది మార్పు కోసం చూసే వాళ్ళ దగ్గర కానీ ఉంది సార్. కాకపోతే అది ఆ రోజు రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఈ పార్టీలు లేకపోతే టీవీ ఛానల్స్ ఇవి ఏమన్నా ఉంటాయి కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే మేము ఒక స్టాండ్ తీసుకొని 24 ఎలక్షన్స్ లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి కింద జనసేన పార్టీ నుంచి మా అధినేత సీఎం అభ్యర్థి కింద ముందుకు వెళ్లే పరిస్థితిలోనే ఉన్నాము. సార్ సాయి గారు, ఒక చిన్న విషయం సార్, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పేదాన్ని చెప్పాలి. సో ఇక్కడ దూషించడంలో జనరల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చినప్పుడు జనరల్ గా బీజేపీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారా లేదా అనేది డిఫరెంట్ సార్. అదే పార్టీల విషయంలో వచ్చినప్పుడు లేకపోతే గుడులు కానీ లేకపోతే కొన్ని పోరాటాలు చేసినప్పుడు మేము కలిసే పోటీ చేశాం. ఇక్కడ ఏంటంటే మీరు కావాలని ఇండివిజువల్ సెంట్రిక్ గా వెళ్ళినప్పుడు అక్కడ జనరల్ గా ఎవరైనా సరే పార్టీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఆగుతారు సార్. ఎందుకంటే అక్కడ అధినేత సమస్య వెంకటరెడ్డి గారు చెప్పింది కాదు, మిమ్మల్ని అలా రెచ్చగొడుతోంది ఎవరంటే తెలుగుదేశం అనుకూల మీడియా. అదిగో చూసారా, బీజేపీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అదే తెలుగుదేశం అచ్చెన్నాయుడు గారు మీకోసం స్టేట్మెంట్ ఇచ్చారు, అదే తెలుగుదేశం క్యాడర్ అయితే కనుక మీ వెనకాల ఉండేది, మీరు అర్జెంటుగా అటు వదిలేసేయండి, బీజేపీని వదిలేయండి, రెండు అని చెప్తున్నారు. మీరు కావాలి వాళ్ళకి. 1-2 సార్లు మాట్లాడారు, అది కరెక్ట్ సార్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా ఒక మనిషిని అన్నప్పుడు నచ్చిన వాళ్ళు లేకపోతే కనుక మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు, అంతే. వాళ్ళే తిట్టారు మిమ్మల్ని. కనీసం మీకు ఒకసారి మర్చిపోయి ఉంటారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభలు, భారీ ర్యాలీలు, భారీ ఉద్యమాలని కూడా కవర్ కూడా చేయలే కనీసం వాళ్ళ ఛానల్స్లో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని బీజేపీ అట్లా వదిలేసింది ఇట్లా వదిలేసింది అని గుర్తు చేస్తున్నారు. మనం ఇక్కడ ఆ కోణంలో అట్లా లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నారండి పాపం, వాళ్ళ త్యాగాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. లేదు సార్, మేము అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే నేను 2 విషయాలు చెప్తాను సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతసేపు మాకును వేరే వాళ్ళకి రిలేషన్ ఉందని పబ్లిక్ వాళ్ళు ఖచ్చితంగా మీకు శత్రువులు సార్, నో డౌట్. వైసీపీ మీకు శత్రువు అండి, తెలుగుదేశం శత్రువా మిత్రులా? సార్ ఆ శత్రుత్వాన్ని క్లియర్ గా వాళ్ళు వేరే పార్టీతో మాకు లింక్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు వాళ్ళు లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు శత్రువులుగా చేస్తున్నారు, వీళ్ళు మిత్రులుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎలా అని ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు మీరు అన్నదాని ప్రకారం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్క పాయింట్ సాయి గారు, మేము ఎస్టాబ్లిష్ చేయటం కాదు, మీరు గ్రౌండ్ లెవెల్లో పొత్తు పెట్టుకున్నారు. మీరు బీజేపీతో అఫీషియల్ గా ఉండి రాష్ట్ర లెవెల్లో బీజేపీ అని చెప్పి కింద గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళినప్పుడు ఎలా లేదని ఎట్లా అంటారు? మీరు ఎంపీ ఎలా తీసుకుంటారు చెప్పండి పొత్తులో? లేకపోతే మీరు ఎంత కవర్ చేసి సార్, ఇది ఎంత కవర్ చేసినా మీ బంధం అనేది ఓపెన్ గా అందరికీ తెలిసిందే. డైవర్ట్ అయిపోతున్నాం, ఒక్క నిమిషం డైవర్ట్ అయిపోతున్నాం, టైం పరిమితం ఉంది. మాలకొండ గారు మీరేమంటారు? సాయి గారు చాలా అద్భుతంగా ఇప్పటి వరకు చర్చ జరిపించారు. చివరిలో నేను ఒక విషయం చెప్తున్నాను. మన మిత్రులు శరత్ గారు కానివ్వండి, లేకపోతే పెద్దలు విశ్లేషకులు శ్రీనివాసరావు గారు, మన వెంకటరెడ్డి గారు విషయాలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటే బీజేపీ వైసీపీని ఎదుర్కోవడానికి ఒక బలమైన శక్తిగా తయారవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి టీడీపీ పక్కన పెట్టినట్టయితే బీజేపీని వీక్ చేయొచ్చు, టీడీపీని ఎలాగ ఓడించవచ్చు, వైసీపీకి అడ్డు లేకున్నటువంటి రాజకీయ కోణాన్ని ఒకటి
వైసీపీ మంత్రుల ద్వారా వెనకాల నుంచి నడుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో వైపు వైసీపీ మీడియా, టీడీపీ మీడియా, ఈ రెండు మీడియాలతో సంబంధించినటువంటి ఇద్దరు వైపు నుంచి కూడా భారతీయ జనతా పార్టీని, అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో వచ్చేసరికి వైసీపీ టీడీపీ తిట్టుకుంటారు, బీజేపీ పరంగా వచ్చేసరికి టీడీపీ వైసీపీ కూడా కలుస్తుంది. అక్కడ వీళ్ళు రాజకీయ సదరంగంలో బీజేపీని ఒక విధంగా ఎదగకుండా చేయాలనేటటువంటి కుట్రలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కలిసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాలా చరిత్రలో చూసాం ఇలాంటి నేను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మీరు అనుకుంటున్న పాయింట్ ఏంటంటే వైసీపీ అనుకూల మీడియానేమో మీరిద్దరూ కలిసిపోతున్నారు అని చెప్తోంది, తెలుగుదేశం అనుకూల మీడియానేమో ఆల్రెడీ దగ్గరకు వచ్చేసారు, బీజేపీతో ఉండటం ప్రమాదం, వీళ్ళతో ఎందుకు కలవట్లేదు, కలవండి అని చెప్తున్నారు. అది అదే సార్. ఇవాళ బీజేపీ అంటే వైసీపీ టీడీపీకి ఇద్దరికి భయమేనండి. ఇద్దరికి కూడా బీజేపీ ఎదిగితే రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదగకుండా చేయాలనేటటువంటి ఆలోచన రెండు పార్టీలకి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి సపోర్ట్ ఉన్నటువంటి ప్రజా ఓటింగ్ ఉంది. 2019లో ఓట్లు ఆయన సీట్లు గెలవలేకపోయినప్పటికీ కూడా ప్రతి అసెంబ్లీలో 40,000 వచ్చింది. కాకినాడ రూరల్ లో ఓటింగ్ 20,000 వచ్చింది, 10,000 వచ్చింది. వైసీపీ వాళ్ళకి మెజార్టీ అంతంత లేదు. అవన్నీ చూసినట్లయితే వైసీపీ వాళ్ళకి 150 కాదు, 50 కూడా రావు. ఇవన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇవాళ ఎలక్షన్ దగ్గర పడుతుంది, 2.5 సంవత్సరాలు మంచి పాయింట్ రైజ్ చేశారు, మీరే చెప్పాలి. మీతో కలిస్తే కనుక 30,000 40,000 దగ్గరే మిగులుతుంది. అదే తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళ 40కి 40 కలిస్తే 80 అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని పక్కన పెడితే బెటర్ అని చెప్తున్నారు తెలుగుదేశం అనుకో మీడియా. మేము అదే చెప్తున్నానండి. తెలుగుదేశం ఆడే డ్రామా వాళ్ళు ఆడతారో, వైసీపీ ఆడే డ్రామా వాళ్ళు ఆడతారో, పవన్ కళ్యాణ్ గారితో కలిపి బీజేపీతో అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి మీది పేద ప్రేమ, అది ధనిక ప్రేమ అండి. మీరు సాయి గారు మీరు ఎంత అద్భుతంగా వ్యవహరిస్తారో మాకు తెలుసు. కాబట్టి నేను చూడట్లేదు కదా, జర్నలిస్ట్ సాయి గారు అంటే అద్భుతమైనటువంటి వ్యక్తి అని కూడా తెలుసు. కానీ నేను చెప్పేది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారితో భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బలమైన శక్తిగా తయారవుతుంది. వైసీపీని టీడీపీని సమాన దూరంగా పెడుతుంది. ఇవాళ డబ్బు ఖర్చు పెట్టొచ్చు, టీవీలు ఉండొచ్చు, పేపర్లు ఉండొచ్చు, మాకేమీ లేకపోవచ్చు. మాకు ప్రజలు ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, మాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఇంకొక విషయం, ఇవాళ వెంకటరెడ్డి గారు అనేక విషయాలు చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు 2019 ఎన్నికల తర్వాత ఇందాక మీరే చెప్పారు, కాకినాడలో జరిగిన ఎన్నికలు కానీ, నంద్యాలలో జరిగిన ఎన్నికలు కానీ, కాకినాడలో నేను ఇవాళ చెప్తున్నానండి, 9వ డివిజన్ లో నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి టీడీపీ వైసీపీ కలిపి వైసీపీని గెలిపించే. ఇవాళ కావాలి కాకినాడలో వస్తే ఎవరిని అడిగినా చెప్తారు, ఓపెన్ డిస్కషన్. ఎక్కడైతే బీజేపీ వెళ్తుందో దాన్ని తొక్కిపెట్టడం కోసం ఎప్పటి నుంచో టీడీపీ వైసీపీ కలిసి అలవాటు వాళ్ళకు ఉంది. కానీ నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే, జనరల్ ఎన్నికల్లో ప్రజలు ఓటింగ్ స్వేచ్ఛగా ఉంటుంది. మీరు ఇవాళ పోలీసు వ్యవస్థ ద్వారా ఎలక్షన్ జరిపేటటువంటి తీరుని ఏంటంటే, ఎన్నికల్లో నామినేషన్లు వేసే పరిస్థితి కూడా లేదు. మా అభ్యర్థులు నామినేషన్లు చింపేసి నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను ఇవాళ ఏం మాట్లాడను, 2.5 సంవత్సరం ఇంకా మంచిగా ఉంది. మీరు మంచి పరిపాలన చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రం మీద పెద్ద ప్రేమ చూపిస్తున్నారు, నిధులు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. మేము కూడా నిధులు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు, అవినీతి లేని పాలన జరిపించడం కోసం, ప్రజలకి సంక్షేమ పథకాలు కింద వరకు పార్టీలకు అతీతంగా. ఇవాళ వాలంటీర్ల యొక్క పాత్ర ఏంటి? మీరు వైసీపీ ఫేవర్ గా ఉంటే భయపెట్టే పరిస్థితి ఉంది. సాయి గారు రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫైనల్ గా శ్రీనివాసరావు గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పేదరికం భారతీయ జనతా పార్టీతో వెళ్తే, ఇటు పక్కన గ్యారంటీ అవకాశాలు ఉంది అన్నటువంటి ప్రచారమే సీరియస్ గా జరుగుతుంది. మీరు అన్నట్టే ఇందాక, వీళ్ళు బలంగా ఆగుతారనుకుంటున్నారా లేదా మారతారనుకుంటున్నారా? ఇక్కడ ఒక మాట చెప్పాలండి సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రిలో ఒక మాట అన్నారు, భయాన్ని చూపిస్తానన్నారు, భయాన్ని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి భయాన్ని పరిచయం చేశారు. అంటే ఆయన కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ పరిచయం చేశారు. సినిమా ఇండస్ట్రీతో సహా మొత్తం అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతిపక్షాలు, ఆ పక్షాలు, ఈ పక్షాలు, మిత్రపక్షాలు మొత్తం అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. అంచేత అదొక సబ్మిషను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఆడితే ఆడించే బొమ్మ కాదండి. ఆయన అంత అవివేక్ కాదు, ఖచ్చితంగా అవివేక్ కాదు. ఆయన
లాభ నష్టాలను ఖచ్చితంగా బేరేజ్ వేసుకుంటాడండి. వాళ్ళ క్యాడర్ తాలూకు అభిప్రాయాలను కూడా గమనిస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా నా అభిప్రాయం అయితే తెలుగుదేశం వైపు జరుగుతున్నారనేటువంటి నా అభిప్రాయం అండి. సాయి గారు నేను మాట్లాడినా ఒకటైతే స్పష్టంగా కనపడతా ఉంది. సింగిల్గా వెళ్తే జనసేనకి మొన్నట్లాగా 130 చోట్ల 140 చోట్ల మళ్ళీ డిపాజిట్ డైవర్ట్ కాదు, మళ్ళీ మనం ఆయన చెప్పనండి ఒకసారి. సింగిల్గా వెళ్తే 130 చెప్పనండి ఫైనల్ 140 చోట్ల డిపాజిట్ కోల్పోతాం. 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా గెలవలేని పరిస్థితులు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఉంటే కనీసం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎమ్మెల్యే అయ్యేటటువంటి అవకాశం ఉండిద్దేమో అనే ఆలోచన కూడా చేయొచ్చు, తప్పే ఉంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇమేజ్ తో పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి వాడుకోవచ్చు అని కూడా ఆయన కూడా ఆలోచన చేయొచ్చు. అందరూ మాట్లాడితే కాదు భారతీయ జనతా పార్టీ వాళ్ళని చూస్తే ఫైనల్ గా శరత్ గారు సార్ వెంకటరెడ్డి గారు రెండు పాయింట్లు చెప్తానండి. మీరు గెలిచిన 151 మందికి ఎమ్మెల్యేలు అయితే కనుక మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మాకు అక్కడ ఓట్లు వచ్చినాయి, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మేము ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్యే. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఈ రోజు డిబేట్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసాం, ఏ పార్టీ అయినా సరే ఇంక్లూడింగ్ మీ పార్టీ కూడా కలిపి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత, పార్టీ అధినేత ఉండడం అనేది అది క్లియర్ కట్ పాయింట్స్. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే ఏ పార్టీ అయినా సరే మా ఓటింగ్ పైన మాకు వచ్చిన 6% ఓటింగే డెసిషన్ మేకింగ్ ఓటింగ్ సార్ అది. సో అలాగే ఆ రోజు మీకు ఎక్స్ట్రీమ్ క్రేజ్ ఉండడం వల్ల మీకు పూర్తిగా స్వీప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు జరిగింది. దానివల్ల మేము గెలిచామా ఓడిపోయామా అనేది డిఫరెంట్ సార్. అంతే తప్పితే ఆ రోజు కనుక మాకున్న 6% కనుక వేరే వాళ్ళకి ఎడిషన్ అయితే మీకు ఈ రోజు డిపాజిట్లు కాదు, మీరు డిబేట్ లో కూడా కూర్చుండే పరిస్థితి మీకు ఉండేది కాదు. అంటే మీరే ఓపెన్ గా చెప్తున్నారు, ఓపెన్ గా మీరు చెప్తున్నట్లు లెక్కలో చిన్నమాట. ఇప్పుడు మాకు 6% ఓటింగ్ వచ్చిందంటే మాకు ఓటింగ్ వచ్చింది సార్, వచ్చింది. మేము గెలుపు శరత్ గారు మళ్ళీ మనం డైవర్ట్ కాకుండా ఫైనల్ గా ఒకటే చెప్పండి. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోతోంది, ఇది అనంతపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందంటే విత్ బీజేపీనా లేదా విత్ ద సపోర్ట్ ఆఫ్ టీడీపీనా? సార్ జనసేన ప్రభుత్వం 2024లో ఖచ్చితంగా వస్తుంది. అది మా మిత్రపక్షం బీజేపీతో ఉంటుంది. మేము ఇప్పుడు రాజకీయం క్లియర్ గా చేస్తున్నామని మా అధినేత చెప్పారు. మేము రాజకీయం చేస్తున్నామని క్లియర్ స్టేట్మెంట్ తో వచ్చారు. క్లియర్ గా ఛాలెంజ్ కూడా చేశారు. ఆ ఛాలెంజ్ కి ఏమైనా ఆన్సర్ ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడుకోవచ్చు. దానికి మేము వీఆర్ ఓపెన్ టు డిస్కస్. దాంట్లోనే వ్యూహాలు మారుస్తున్నామంటే. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, శరత్ కుమార్ గారు, మాలకొండయ్య గారు, శ్రీనివాసరావు గారు. ఇది పరిస్థితి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో సరికొత్త పొత్తులకి పొద్దు పొడిచింది అన్నటువంటిది మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే అట్లాంటి సీన్ ఏం లేదని చెప్తోంది జనసేన. మరోవైపున బద్వేల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ పోటీకి దిగుతోంది, జనసేన మాత్రం డ్రాప్ అయిపోయింది. పొత్తు ధర్మంలో అయితే ఇద్దరు ఉండాలా లేదా ఇద్దరు వదిలేయాలి, ఇది ఒక కొత్త సందేహానికి తావిచ్చిన సందర్భంలో పొత్తు మాత్రం కొనసాగుతుందని ఇద్దరూ చెప్తూ ఉన్నారు. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళని లాగడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపున అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ కలుపుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో రాబోయే రాజకీయం ఏ మలుపులు తిరుగుతుంది అన్నటువంటిదే సశేషం. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.